నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి జర్నలిస్ట్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. మనందరికీ సుపరిచితులు. రాజకీయంగా అలాగే ఎన్నో సామాజిక అంశాలపైన తన వివరణ అందిస్తూ ఉంటారు. ఆంధ్ర మేధావుల ఫోరం ఫౌండర్ ప్రెసిడెంట్. సో ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మేజర్ పొలిటికల్ డెవలప్మెంట్స్ అండ్ ఇష్యూస్ మనం చూస్తూ ఉన్నాం. వాటిపైన వారి అభిప్రాయం తెలుసుకుందాం. సార్ నమస్తే, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం సార్. సార్, నిన్న రాత్రి రేపు వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుందామని వెళ్ళిన భక్తులు ఏకంగా వైకుంఠ మార్గాన తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం, దాదాపు 6 మృతి చెందారు. 25 లక్షల పరిహారం చంద్రబాబు గారు ప్రకటించారు. ఎలా చూడాలి ఇష్యూని? ఒకవైపు ఏమో ఒక వారం ముందు గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఏకంగా మంత్రులు వెళ్ళి పర్యవేక్షణలు చేసి భారీ పోలీస్ భద్రతను అక్కడ ఏర్పాటు చేశారు. నిన్న ఇక్కడ భక్తులు ఓపెన్గా మనకు వీడియోస్ కనిపిస్తున్నాయి. ఒక పోలీస్ అధికారి లేరు, ఒక ప్రొటెక్షన్ అనేది ఇక్కడ లేదు, కనీసం సెక్యూరిటీ వాళ్ళు లేరు కట్టడి చేయడానికి అని చెప్పి చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. 32 మందిని ప్రాథమిక చికిత్స అనంతరం బయటకు తీసుకొచ్చారు. ఇంకా 16 మంది చికిత్స పొందుతూ ఉన్నారు. వారందరూ తొందరగా కోలుకోవాలని 2 పాయింట్ మాట్లాడు. ఎందుకంటే ముందర మిగతా అయిన తర్వాత రాజకీయాలు కానీ లేదా స్టేషన్ కానీ చాలా దురదృష్టకరమైన సంఘటన. నాకు తెలిసి తిరుపతి చరిత్రలో తిరుపతి చరిత్రలో మనం తెలిసిన 100 సంవత్సరాల చరిత్రలో ఇలాంటి దుర్ఘటన జరగలేదు. వాళ్ళు అన్ని తోసేసి భగవంతుని మీద తోసేసి వెళ్ళిపోవటం అనేది ఈజీ అండి. చాలా మందికి కుటుంబాలను కోల్పోయి ఇంతకుముందు చాలా చోట్ల చూసాం, మనం పుష్కరాలు కూడా చూసాం. ఇవాళ సామాన్యులు ఎవరండి? ఆ రోజు 29 మంది చనిపోతే విజయనగరం జిల్లా వాళ్ళకి చెందిన అందరూ సామాన్య మనుషులు, పెద్ద పెద్ద కుటుంబాలు నేను పోవాలి నేను అన్నండి. వాళ్ళకైతే ఇదే పరిస్థితి ఉంటుందండి. అసలు పోకూడదు, ఎవరో పోకూడదు. అంటే వాళ్ళు నోరు లేని వాళ్ళను ఇంకొకళ్ళు ఇవాళ కూడా నేను చెప్తున్నానండి. గట్టిగా 2 విషయాలు నిర్మోహమాట మాట్లాడు, రాజకీయాలు పక్కన పెట్టిన మీద దాన్ని పక్కన పెట్టిన దాంట్లో కుట్రకోణం ఉందని చెప్పి కొంతమంది మొదలుపెట్టారు కావాలని. హోంమంత్రి అనిత గారు కూడా అదే మాట. సరే, అనిత గారి గురించి నేను కామెంట్ చేయనండి, వారి ఇష్టం ఇలా మాట్లాడు. నేను ఇంకోటి, అది కాదు వీళ్ళు మొత్తం ఎత్తేసారు, ఈయన పాదం మంచిది కాదు, లేదా మోడీ గారు అడుగు పెట్టారు, తిరుపతికి ద్రోహం చేసిన వెంటనే ఆయన అడుగు వల్లే జరిగింది. ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు, అబ్సల్యూట్లీ నాన్ సెన్స్ అండి. ఏదో గ్రహాలు వర్షాలు పడతాయి నేను నమ్మను. ఏది వీళ్ళు అడుగులు పెడితే కాదండి. ఈయన వచ్చారు. నేను ఒకటే చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా నిర్వహణ లోపం. లెటస్ పిన్ పాయింట్. ఇవన్నీ సూపర్ఫిషియల్గా మాట్లాడుకుంటారు రాజకీయాలను. ఇవాళ 70,000 టికెట్లు రోజుకి ఇవ్వాలి. వైకుంఠ క్రితం సంవత్సరమే ప్రవేశపెట్టారు. ఈ విధానం పాత ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్తున్నారు. మరి అప్పుడేం జరిగిందా? అన్నమాట సపోర్టింగ్ పార్టీస్ ఇవాళ ఏం చేయాలి అంటే మన చర్చ మనం పెట్టేసుకుని వెళ్ళిపోతాం. మామూలుగా సాధారణంగా కాదు, ప్రజలకి పరిష్కార మార్గం కూడా ఏం చేయాలో ఆలోచించుకోవాలి. నేను ఆల్టర్నేటివ్ ఏముందంటే వాళ్ళు కూడా ఊహించుంటారు. నేను చైర్మన్ గారు మాట్లాడతా మన దురదృష్టమైన సంఘటన మన చేతిలో జరిగిపోయిందంటే ఆయన ఒక మాట అన్నారు, దీంట్లో నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, దీంట్లో ఏమైనా ప్రాబ్లం జరుగుతుందని నాకు ముందే తెలుసు అని చెప్పారు. చెప్తూ వారు దీని మీద సీరియస్గా పోలీసులకు చెప్పారన్నారు. అంటే ఏం చేయాలి? ఇఫ్ ఇట్ ఇస్ అని చెప్పుంటే నిజం అనుకుందాం. పోలీస్ అధికారిని వాళ్ళు ఏం చేయాలి? 5,000 మంది పోలీసులు పెట్టారంట. ఏం విజువల్స్ ఎంతమంది ఉన్నారు తీయండి. అంబులెన్స్ డ్రైవర్ కనీసం అక్కడ నాక్ చేస్తుంటే 20-10 నిమిషాలు అంబులెన్స్ డ్రైవర్ కనపడలేదు, పెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఇంత ఇంపార్టెంట్ ప్లేస్లో అంబులెన్స్లు ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. రెండోది, వాళ్ళు చెప్పింది, భక్తులు చెప్పింది వీడియో కూడా చూడండి. వాళ్ళు సరిగ్గా పడిపోయిన అమ్మాయిని తీసుకెళ్ళడానికి గేట్లు తెరిస్తే అక్కడ కమోషన్ ఎక్కువ అయిందని. నేను ఎందుకు వాళ్ళు చెప్పింది నిజం. కానీ ఇక్కడ పోలీసుల యొక్క నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం చాలా కనపడుతుందండి. ఇప్పుడు జిల్లాలో పెడితే ఏమైందండి? మిగతాది నేనన్నా ఆంధ్రప్రదేశ్లో 13 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. అక్కడ కేంద్రాల్లో తెలంగాణ, హైదరాబాదు, నిజామాబాదు, వరంగల్, అలాగే తమిళనాడులో చాలా ఎక్కువ అండి. చెన్నై, తంజావూరు, సేలం అక్కడ వచ్చి భక్తులు. పాత ధర్మపూర్ జిల్లా, నార్త్ ఆర్కాట్ ఈ జిల్లాలో, బెంగళూరులో పెడితే ఏమైందండి? ఢిల్లీలో కేంద్రం అక్కడ కేంద్రం బోళమో అక్కడ చాలా చోట్ల తిరుమల దేవస్థానం కట్టించిన ఉన్నారు. అక్కడ స్టాఫ్ ఉన్నారు. అఫ్ కోర్స్ తిరుపతికి తమిళనాడు భక్తుల నుంచి వచ్చే విరాళాలు చాలా ఎక్కువ, భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ పెట్టాల్సి ఉంటుంది. అందువల్ల నేనేం ఇవాళ జరిగిన తర్వాత రంధాన విషయాన్ని కాదు, ఇవాళ ఇది ఆలోచన ఎందుకు రాలేదు? నిజమే సార్ మీరు అంటున్నట్టు. ఎందుకంటే చాలా చోట్ల టీటీడీకి సంబంధించిన దేవాలయాలు నిర్వహణ టీటీడీ చేస్తుంది.
టికెట్లు ఎందుకు పెట్టట్లేదు అనేది చాలా పెద్ద ఇష్యూ. మనం అంటే ఇప్పుడు మార్చుకోవాలని కోరుకుందాం. నేను ఎవరిని కొత్తగా వచ్చిన చైర్మన్కి అన్ని ఆపాదించాలి నేను అంటలేదు, కానీ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుందండి? ఐఏఎస్ చైర్మన్ గారు మెంబర్స్ కూడా ఉన్నారు. ఈ మెంబర్లు రెస్పాన్సిబుల్ అయిపోతారా లేదా ఏం జరిగింది? కానీ అక్కడ రోజువారీ ఆ వ్యవస్థ చూసేది ఎవరండి? వీళ్ళు మీటింగ్లు పరిమితం. అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ వాళ్ళ ఫెయిల్ కాలేదా? ఇవాళ తక్షణ చర్యలు ఎవరైనా పోలీసులు ముఖ్యమైన రెస్పాన్సిబిలిటీ కనపడుతుంది. ఎవరికాళ్ళు వెళ్ళిపోవటం, ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. రెండోది వాళ్ళ 25 లక్షలు ఇచ్చారన్నారు. అక్కడ అన్య మతస్థుల్ని హిందూ దేవాలయాల నుంచి మార్చాలనే కోరిక, తీసేయాలనే కోరిక చాలా కాలం ఉంది. నేను చెప్తున్నాను, ఒక అభ్యుదయ భావాలుగా ఉండే ఇప్పుడు మహాత్మా జ్యోతిబా పూలే ఆయన స్ఫూర్తిని గౌరవించే నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా అక్కడ దేవాలయ లోపల మిగతా కార్యక్రమం అన్య మతస్థులు ఎవరుంటే ఖచ్చితంగా వాళ్ళని తీసేయమంటలేదు. ఉద్యోగాలు తీసే వేరే డిపార్ట్మెంట్ ఉన్నాయి. చర్చిలు మసీదులు కూడా దీంట్లో తీసుకురావాలి. వాళ్ళు అక్కడ పంపించండి, చక్కగా సేవ చేసుకోండి. మసీదు లోపల పనిచేసే వాళ్ళు వేరే మతస్థులను పెట్టి ప్రార్థన జరుగుతుంటే ఆయన మంచి ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అలాగా అప్పుడు ఆ ఖాళీ అయిన దాంట్లో చాలా వస్తాయి. వీళ్ళు నిజమైన భక్తులు. ఇలాంటి వాళ్ళ కుటుంబాలకు కూడా ఉద్యోగం ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు రాను పోను యాక్సిడెంట్లు అయితే మనకు సంబంధం లేదని మీద చోట్ల ఏంది, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్, డెఫినెట్గా ఇవాళ ఫెయిల్యూర్ కాబట్టి 6 వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ 25 లక్షల్లో నేను సంతోషం వాళ్ళు ఇచ్చారు అనుకునేది వాళ్ళ ఇష్టం, కానీ ఒక దాని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీవారి యొక్క గొప్పతనాన్ని ఇలాంటి చర్యలు వాళ్ళకి చెప్తున్నాను. ఇంకొకటి ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి ఘటన రాత్రి నేను కాల్ చేసినప్పుడు మీరు చాలా షాక్. ఏంటి తిరుమలలో జరిగింది? నేను ఫ్లైట్ లో ఉన్నానండి అప్పుడు. ఇప్పటి వరకు ఎవరు కూడా వినని ఒక ఇన్సిడెంట్. ఏదో రేరుగా ఒక చోట గుండెపోటు రావటం, లేకపోతే ఇంకోటి కొంత ఇబ్బంది అవుతాం, ఒత్తిడిలోకి దాన్ని ఇంత దారుణం అనేది 100 సంవత్సరాల తిరుపతి చరిత్ర, 100 సంవత్సరాల చరిత్ర తిరుపతికి ఇది జరగలేదు. అందువల్ల తక్షణమే దీని మీద నేను అంటే నిజంగా ఇప్పుడు ఇలాంటి సంఘటన చైర్మన్ గారు చెప్పిన ప్రకారం ఏంటి, పోలీసులకి బాధ్యత మీద ఈ ఇష్యూలో ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది సార్. చంద్రబాబు నాయుడు గారు టీటీడీ సిబ్బంది పైన, అధికారుల పైన సీరియస్ అయ్యారు, పర్యవేక్షణ లోపం ఉంది ఎందుకు అని ఆగ్రహించారు అనేది ఒక వార్త. ఈవో టీటీడీ చైర్మన్ నాయుడు గారు టీటీడీ సిబ్బంది పైన, పోలీసుల పైన ఆగ్రహించారు, పర్యవేక్షణ లోపం ఎందుకు ఉంది అని చెప్పి ప్రశ్నించారు, చర్యలు పునరావృతం కాకుండా తీసుకుంటామని ఆదేశించారు. ఎవరిని ఎలా చూడాలి సార్ నిజంగా? అంటే ఏం చర్యలు తీసుకుంటారు? యాక్చువల్గా నేను మామూలుగా అక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకరు ఉన్నా సరే ఆ కార్యక్రమం వాళ్ళ ఈ దీనికి ఖచ్చితమైన రాజకీయ పెనాల్టీ వాళ్ళు చెల్లిస్తారు. రాజకీయం మీద ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే చైర్మన్ గారికి ఎవరైతే ఉన్నారో, కరుణాకర్ రెడ్డి గారు ఉన్న వాళ్ళు ఖండించారు చూశాను, లేకపోతే వీరుండండి. చైర్మన్ గారికి ఒక మానసికంగా వాళ్ళకి బాధ ఉంటుంది. హ్యూమానిటీ నిన్న ఆయన పెయిన్ఫుల్ గానే చాలా పెయిన్ఫుల్ గా మాట్లాడటం జరిగింది. అంటే అంచనా వేయలేకపోయారా? అంచనా అంటే చేసామని చెప్తున్నారు. చెప్పినప్పుడు అక్కడ జాగ్రత్త 24 గంటల పర్యవేక్షణ ఆయన ఇప్పుడు కమిటీ సభ్యులందరూ ఒక్కొక్క డిపార్ట్మెంట్ తీసుకుంటారా? ఈ 25 మంది వెళ్ళి మేము ఒక పర్యవేక్షణ లేదా కమిటీలో ఉంటారు తప్పితే వీళ్ళని పర్యవేక్షణ చైర్మన్ వెళ్ళి కరపట్టుకుని పర్యవేక్షణ చేస్తారా? మా బాబిరాజు గారు ఉండేవారు, ఎప్పుడు అక్కడే కాపురం పెట్టారండి. కన్వీనర్ బాబిరాజు గారు మా మంచి మిత్రులు. అది వేరు. అది సూచనలు ఇవ్వటానికి ఒక ధర్మకర్తల బోర్డు కింద అది ఉంటుంది కాబట్టి పర్యవేక్షణ అంతే తప్ప అక్కడ ఉండే అధికారులు, కింద స్థాయి అధికారులు నిర్మిత లోపం. ఇంకోటి కూడా చెప్తున్నామండి, ఆ గదులు కావాల్సి వచ్చినప్పుడు మిగతా వాళ్ళు చూడినప్పుడు వీళ్ళకి అసలు ఉద్యోగులు కూడా లోపం ఉంది. వాళ్ళు మనుషులు, భక్తులు, వాళ్ళు వచ్చే విరాళాల మీద జీతాలు వస్తున్నాయి. అందరూ నేను అంటలేదు నెంబర్, కానీ ఎక్కువ మంది ఎంత బాధపడుతున్నారో నేను చెప్పిన మాటలు ఏకీపిస్తున్నారు కనుక్కోండి. చైర్మన్ గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. సపోర్ట్ ఏది, అక్కడ తిరుపతి దేవాలయంలో రాజకీయ ప్రసంగాలు, దిక్కుమాల ప్రసంగాలు చేయకూడదు, వాళ్ళ మీద కేసులు పెట్టడం మంచిది. ఎప్పుడు చెబుతున్నాను ఇది. అదే తిరుపతి దేవాలయం తీసుకుంటాం, మళ్ళీ ఇష్టం వచ్చినట్టు ఎవరికాళ్ళు మాట్లాడుతుంది. ఏదైనా ఓ పవిత్రతని, అప్పుడు వాటికనికి ఎంత పవిత్రత ఉందో ఆ మతస్థులో హిందూ దేవాలయాల్లో మాకు తిరుపతి దేవాలయం అంత పవిత్రత ఉంది. అట్లాంటిప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఇలాంటి విషయాలు మాత్రం చెప్తున్నాను. ఇంకొకసారి కనుక ఇంకోటి జరుగుతుంది, అసలు ఆ ప్రసక్తి రాకుండా జవాబుదారీతనం పెరగాలండి. వాళ్ళ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు నాకు బాగానే ఉండొచ్చు, వెళ్ళొచ్చు, కానీ మేము ఒకసారి వెళ్ళినప్పుడు ఈ రికమెండేషన్ తీసుకోలేదు. కావాలంటే మన 10,500 కట్టి శ్రీవాణి స్కీమ్లో వెళ్తానండి. లేదా అంతకుముందు చెప్తున్నాను, ఎలాంటి ముందే రిజర్వేషన్ చేసుకున్న ఏదో సినిమా రిలీజ్ కోసం సినిమా హీరోలు ప్రభుత్వం ఉండగా వాళ్ళ కోసం 100 రూములు బుక్ చేస్తారండి. ఇలాంటి కష్టం కాదు. ఇవాళ మాత్రం ఆర్టిఫిషియల్ చేసి తీసుకుంటా అన్నారు.
ఇబ్బంది లేకుండా చేస్తున్నారు, అమలు చేయమని కోరుతున్నాం. కానీ కొంచెం బాధగా ఉందండి. ఎందుకంటే మిగతా ఇవాళ ఉత్తర భారతీయ బ్యాచ్ ఇంతకుముందు ఏదైతే మాట్లాడుతున్నారో దానికి తిరుపతి వెంకన్న ప్రాశస్త్యతను తగ్గించే విధంగా కొంచెం బాధగా ఉందండి. సోషల్ మీడియాలో ఇంకొక వార్త కూడా బాగా వైరల్ గా మారుతోంది. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే అక్కడ లడ్డూలో కల్తీ అయ్యిందని, నెయ్యి కల్తీ అయిందని చేసిన ఆరోపణలకి అక్కడి నుంచే ఈ కూటమి ప్రభుత్వం యొక్క డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. దానికి నిదర్శనం ఈ తిరుపతిలో చోటు చేసుకున్న ఘటనే అని చెప్పి కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏమంటే రాజకీయ ప్రేరేపితం ఒకటి అడుగుతా ఉన్నాను. కల్తీ ముందు కూడా జరుగుతుంది, దానిసారి పంపించారు, కల్తీ జరిగిందనే మాట వాస్తవం. కానీ దాంట్లో గొడ్డు మాంసం ఉందని ఎంత ప్రాశస్త్యతను తగ్గించారంటే నేను చెప్తున్నాను. నేను కేవలం ఒక హిందూగా మాట్లాడుతున్నాను, అభ్యుదయ భావాలను హిందూగా మాట్లాడుతున్నాను. మూఢనమ్మకాలను పక్కన పెట్టి అభ్యుదయాలు పుణిపుచ్చుకుంటూ ఈ ప్రపంచంలోనే ఒక గొప్ప జీవన విధానంగా, గొప్ప గోదావరి గంగా ప్రవళ జీవన విధానం హిందూ మతంగా మాట్లాడుతున్నాను. మనస్మృతి ఆధారకుడిగా మాట్లాడేది గుర్తున్నాను. నేను ఖచ్చితంగా ఇవాళ ఎంత దెబ్బతీస్తున్నారంటే తిరుపతి ప్రాశస్త్యతని వీళ్ళకి అర్థం చేసుకోలేకపోతున్నారండి. వీళ్ళు ఆదాని గారి పార్టీ బ్యాచ్ ప్రభావం పడిపోయినట్టున్నారు. ఈవెన్ కళ్యాణ్ బాబు గారు ఆయన ఏం మాట్లాడారు చూసారు మీరు? అదే సార్, మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అది మాట్లాడదాం తర్వాత. కానీ ఆయన మాట్లాడిన దేవస్థానం గురించి, తిరుపతి లడ్డూలు అయోధ్యకి లక్షలాది లడ్డూలు పంపించి గొడ్డు మాంసం కలిపిన లడ్డూలు పంపించారని కానీ నేను ఢిల్లీలో అసహించుకున్నారండి తిరుపతి దేవస్థానాన్ని. ఎవరి పరిస్థితులను దెబ్బతీశారు? టు డూ రెస్పెక్ట్స్ టు హిమ్. నేను అనుచితమైన వ్యాఖ్యలు చేయను. నేను అడుగుతా ఉన్నాను, వీడియో వేయండి. అది కాదండి, గొడ్డు మాంసం చెప్పి ఎవరు చెప్పారు ఇక్కడ? ఆవు మాంసం, గొడ్డు ఇవన్నీ కలిపి లడ్డూలు, లక్షల లడ్డూలు అయోధ్యకి పంపించి అయోధ్య ప్రాశస్త్యతనే మా తిరుపతి దేవస్థానం పాటు చేసింది. తిరుపతి ఊమాపెట్టండి నాకు వెంకటేశ్వర స్వామి. ఏందండి ఇది? ఓ పక్కన అక్కడ చేతులు ఓ బ్యాచ్ అన్నారు, మేము గుర్తించమే దేవుడిని అంటున్నారు. సిటీ శానాన్ని గుర్తించం, అయ్యప్ప స్వామి మా పురాణాలు, ఆ పురాణాలు తీసుకెళ్ళి ఇరాన్లో పెట్టుకోండి, ఎవరు కావాలి? మేము గురించే దేవుడు యొక్క మమ్మల్ని అది అయిపోయింది. రెండో విషయం ఆయన మాట్లాడుతా ఇది వెళ్ళి ఇప్పటి వరకు బాలాజీ ఇక నుంచి మేము వీళ్ళు గో బ్యాక్ టు అయోధ్య. అసలు కంపారిజన్ ఏంటండి? వెంకటేశ్వర స్వామికి అయోధ్యలో ఉన్నానికి కంపారిజన్ ఏంటి? విన్నారా అసలు? ఎవరినో ఎంతవరకు వెళ్ళొచ్చి మాట్లాడుతూ విన్నారా? వీళ్ళు గో బ్యాక్ అంటే అక్కడి నుంచి అక్కడ పూజారులకు ఉన్నారు వాళ్ళు, వీళ్ళు గో బ్యాక్ తిరిగి వెళ్ళిపోతారా? సౌత్ నుంచి మొత్తం అంతా ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఒక ప్రాంతం పట్ల, ఒక వెంకటేశ్వర స్వామి పట్ల మాట్లాడచ్చా? మరి మారాలని కోరుకున్నాం. బట్ ఎనీవే మన సబ్జెక్ట్ వరకు ఇవాళ దేవాలయం గురించి మాట్లాడతాం కాబట్టి ఖచ్చితంగా ఇవాళ దేవాలయాలు ఏదైతే ఉన్నాయో దానిలో అనుచితమైన రాజకీయ జోక్యం తగ్గించుకోవాలి. ప్రభుత్వ పర్యవేక్షణ మాత్రం ఉండి తీరాల్సిందేనండి నేను చెప్తున్నాను. ప్రజల ఉండి విరాళం వెళ్ళే ప్రతి దేవాలయం కానీ, ప్రతి చర్చి కానీ, ప్రతి మసీదు కూడా, వక్ఫోర్డ్ కాదు మసీదు కూడా ప్రభుత్వ వాళ్ళ అంతిమం కాదు, ఖచ్చితంగా ప్రభుత్వ పర్యవేక్షణ ఉండి తీరాల్సిందే. అంతేగాని ఎవరికాళ్ళు అప్పచెప్పడం కుదరదని నా అభిప్రాయం. దీని మీద వాళ్ళు తక్షణమే చర్యలు తీసుకొని ఇంకొకసారి ఎప్పుడు కూడా శ్రీవారి సన్నిధిలో కానీ, శ్రీవారి అంటే పైన లేకపోయినా తిరుపతి కూడా అంతే పవిత్ర. గోవిందరాజ స్వామి దేవాలయం లేదా కింద, తిరుమలకి అంత పవిత్ర, తిరుపతికి నాయుడు గారు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలనే డిమాండ్ కూడా బాగా వినిపిస్తుంది. అఫ్ కోర్స్ ఇది పొలిటికల్ టర్న్ ఆల్రెడీ తీసేస్తుంది. ఆయన విజ్ఞప్తికి ప్రధానమంత్రి వచ్చారు, ప్రధానమంత్రి వల్ల జరిగింది. ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయమన్నావా అంటే డైరెక్ట్ రిలేటెడ్ చేయట్లేదు రెండింటికి. నేను ముఖ్యమంత్రి ఇప్పుడు దీన్ని ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు జరిగితే రాజీనామా చేయమంటున్నారు. ముఖ్యమంత్రి కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు ఎవరు బాధ్యత వహించాలో ఐడెంటిఫై చేయాలి. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇది ఎలాంటి చర్యలు కాదు, ఇంకా తక్కువ కూడా రిపిటేషన్ కాకుండా చర్యలు తీసుకోవాలి. కార్యాచరణ మీద దృష్టి పెట్టాలన్న ఉద్దేశం అండి. రైట్. మొన్న రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ మీరు చూసుంటారు. గేమ్ చేంజర్ కి సంబంధించి సినిమాలకి సంబంధం ఉన్న వ్యక్తులే రాజకీయాల గురించి మాట్లాడాలి, సినిమాల గురించి మాట్లాడాలి అని చెప్పి సినిమాలు తీసే వాళ్ళే ఇన్వాల్వ్ కావాలి అని పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాఖ్య చేశారు. నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఐదర్ సినిమా పర్సన్ అయితేనే వాళ్ళు పాలిటిక్స్ లో ఉండాలా, సినిమాకి సంబంధం ఉన్న వాళ్ళే మాట్లాడాలా అని అంటే మరి ముఖ్యమంత్రిగా 2 పర్యాలు చేసిన కేసీఆర్ గారు ఏం కావాలి, జగన్మోహన్ రెడ్డి ఏం కావాలి, రేవంత్ రెడ్డి గారు ఏం కావాలి, నారా లోకేష్ గారు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఏంటి? దీన్ని అసలు ఎలా చూడాలి సార్? ఆయన ఏం మాట్లాడతారండి? అదే సినిమాలు తీసిన వాళ్ళు మాత్రమే రాజకీయాలు చేయాలంటే అది అబ్సల్యూట్లీ నాకు అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నారు? ఇది ఎన్డీఏ నుంచి చెప్తున్నానన్నారు. ఎన్డీఏ ఏమన్నా శాసనం ఈ ప్రపంచంలో అది ఏమన్నా శిలాశాసనం అండి? ఇది శిలాశాసనం అని ఇస్తారా ముద్ర? ఏంటంటే నాకు అర్థం కాదు. అంటే సినిమాలు ఇప్పుడు అందరం సినిమాల గురించి రాజకీయాలకు వెళ్ళాలంటే సినిమాలు తీయాలా? ఆయన ఫ్లోలో వచ్చింది ఏమొచ్చింది. కానీ ఇంతకుముందు వేరు ఉప ముఖ్యమంత్రి కింద ఆయన మాట్లాడుతున్న నేపథ్యంలో
ఒక మంత్రిగా బాధ్యత వహిస్తున్నప్పుడు ప్రతి మాట కూడా వ్యాలిడ్గా ఉండాలి. మరి ఎందుకు మాట్లాడుతున్నారు ఆయన? ఇంకొక వీడియో కూడా సార్, అంటే యూత్ కి సంబంధించి తను మాట్లాడుతూ ఉన్నప్పుడు అంటే బట్టలు చింపుకుంటూ అని చెప్పి తను చాలా అగ్రెసివ్ గా రియాక్ట్ అయినది ఒకటి మనం చూసాం. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం వారితోనే మాట్లాడతాం, వారితోనే గుర్తిస్తాం. సినిమాలు తీసే వాళ్ళు దీని అర్థం ఏంటి? అది ఓన్లీ ఆ పార్టీలు మాత్రమే జవాబుదారు వహిస్తాయి అన్నమాట. ఓకే, మిగతా వాళ్ళకి ఎవరికి సంబంధం లేదనుకుంటా. ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆయన తెలియట్లేదు. అంతకుమించి ఏం వ్యక్తం చేస్తాం. కనీసం సినిమాకి వెళ్ళి చొక్కా దించుకొని అరవకపోతే ఎందుకు దించుకోవాలి? బైకులు తీసుకునేవి సైలెన్సర్ దాన్ని యాక్సిడెంట్ పెంచకపోతే ఎనర్జీ ఎటు వెళ్తుంది? అందుకే ఒకటే చెప్పాను, దిల్ రాజు గారు చెప్తా ఉన్నా, సినిమాలకు వెళ్ళిన తర్వాత చొక్కా వేసుకుంటాం, అవన్నీ ఎగరేయటం ఉంది. చొక్కాలు చింపుకునే సిస్టమ్ ఎంతవరకు లేదు. ఎందుకు బ్రీచ్ చేయాలి ఆయన? సచ్ ఏ పవర్ఫుల్ పర్సనాలిటీ, సచ్ ఏ ఒక రాష్ట్ర హక్కుల కోసం మధ్యలో గడవెత్తిన వ్యక్తి. దాని గురించి మాట్లాడండి. వాళ్ళ నాన్నగారు సిగరెట్ తాగుతారని అన్నారు, గొడ్డు మాంసం గురించి తింటే తప్పే ఉందంటే మాట్లాడారు, పక్కన పెట్టింది. కానీ ఆయన మార్చుకుంటున్నారు. చెగువేరా శిష్యుడిగా ఆయన అనుకున్నారు, ఫోటో పెట్టుకున్నారు అనుమాల. అందుకని అది పక్కన పెడదాం. ఇదేంటండి నాకు అర్థం కాదు. అది కాదండి, సినిమాకి వెళ్ళి చొక్కాలు చింపుకునే సిస్టమ్ ఎక్కడ లేదు ఇండియాలో. ఫారిన్లో ఉంది. అంటే చింపేసుకోవాలా? కొత్త చొక్కాలు కొనుక్కుని వెళ్ళి చింపేసుకుంటే లేదు అసలు. చింపుకోకపోతే ఎనర్జీ పెద్ద సినిమా అయితే చింపేసుకుంటారు చొక్కాలు. ఎక్కడ లేదండి, చొక్కాలు చింపుకుంటూ లేదు. ఎగరేస్తూ ఉంటుంది, అడవుడు ఉంటుంది, చొక్కాలు చింపేసుకుంటాం ఏంటండి? ఇది కొత్త సిస్టమా వాళ్ళ? అంటే కొత్త చొక్కాలు అందరూ కొనుక్కుని వేసుకుని లోపల చింపేసుకుంటారా? అంటే ఆయన ఫ్యాన్స్ అలాంటి స్టేజ్ లోనే లేదండి, చాలా మంచి. రెండోది ఇంకోటి ఏదో చెప్పారు, ఏది ఇంతకుముందు సైలెంట్ తప్పు ఏంటని ఇంతకుముందు వాదన పెట్టి ఇప్పుడు యాక్సిడెంట్ రేజ్ చేయమన్నారు. ఇద్దరు కుర్రవాళ్ళు, వాళ్ళ కుటుంబాలకు ఆధారంగా ఉన్నవాళ్ళు. ఏం జరిగింది? యాక్సిడెంట్ లో తిరిగి గేమ్ చేంజ్ వెళ్ళిపోతుంటే చనిపోయారా? దీనివల్ల అని కాదు, చనిపోయారు కదా. అంటే ఇంపాక్ట్ ఉండదా అండి? ఒక అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అనే వ్యక్తి అండి ఈ రాష్ట్రంలో. ఎవరికైనా మీరు చూసుకొని ప్రస్తుతం ₹1 ఖర్చు పెట్టకుండా మీటింగ్ పెడితే 50,000 మంది, 1,00,000 మంది వచ్చేది. కళ్యాణ్ బాబు గారు అంత స్టామినా ఉందండి ఆయనకి. ఆయన ఆ రోజు కళ్యాణ్ బాబు గారు కావాలి మాకు, ఈ రోజు కళ్యాణ్ బాబు. ఎప్పుడైతే ఉత్తరాది అహంకారం నశించాలన్నారో, ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం అన్నారో, ఏం చేసిన ఉపయోగం లేదు, హోదా విభజన హామీలు వస్తేనే భావితరాలు బాగుపడతాయి అన్నారు, సంచి మాట్లాడారు. పాచిపోయిన లడ్డూలు అన్నారు, అలాంటి పవన్ కళ్యాణ్ గారు మేము చూడాలనుకుంటున్నాను. అదాని గారి పార్టీకి పెట్టుకుని ఇది కాదు. అన్ఫార్చునేట్ అండి, సచ్ ఏ పవర్ఫుల్ పర్సనాలిటీ. విత్ నాకు వ్యక్తిగతమైన గౌరవం ఉంది, కానీ ఇదేంటంటే నాకు అర్థం కాదు. బట్ గేమ్ కాదండి, ₹5 లక్షల డొనేషన్ ఇచ్చారు. ఏంటిది వాళ్ళ? అల్లు అర్జున్ గారి విషయంలో ఏం జరిగింది? ఆయన చెయ్యి ఊపాడు, వెళ్ళి రేజ్ చేయమనలేదు, తొక్కేసేయమనలేదు, జస్ట్ చెయ్యి ఊపాడు. నిజంగా థియేటర్ వాళ్ళు కనుక ఇది అనుమతి లేదు రమ్మంటే రావద్దన్నా వచ్చి ఆయనను రష్మిక మందన్న గారు ఇద్దరు వచ్చారు కదా, వాళ్ళు రావడం పొరపాటే. అది కనుక వాళ్ళు చెప్పినా సరే, కానీ వెళ్ళి పరామర్శించలేదు. నిజంగా తప్పదు. అల్లు అర్జున్ గారు చేసింది నిజంగా చనిపోతే ఇప్పుడు వీళ్ళు ఎవరు పరామర్శించారు? అంటే మనుషులు, నేను ఒక్కటి చెప్తున్నానండి, ఇది సినిమా సైకోని చెప్తున్నాను. మీ కుటుంబాల్లో, మధ్యతరగతి కుటుంబాల్లో ఎన్నో కానీ లా అబైడింగ్ సిటిజన్స్ సామాన్యులు కూడా వీళ్ళు ఉన్నారు. మీకోసం పరితపించే అన్నదమ్ములు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. వాళ్ళు మళ్ళా చెప్తున్నాను, నేను ఆనందానికి సినిమా ఇండస్ట్రీలో నా మీద అంతా కత్తి కట్టినా ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు కనిపించే హీరోల్లో అత్యధికులు 99 మంది జీవితాల కంటే కూడా మధ్య తరగతి ప్రజలు అనేక వాళ్ళ జీవితాలు ఉన్నతంగా విలువలతో సహా ఉన్నాయని నేను చెప్తున్నాను. అవునా కాదు? వాళ్ళు నమ్మనండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటండి అల్లు అర్జున్ విషయంలో కూడా స్పందించారు. ఆయన ఆ రోజు అరెస్ట్ అయిన వెంటనే కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం అని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో పెట్టి తర్వాత దానికి ఏదో యాడ్ చేశారు. దాని మీద వీళ్ళు అంటే అరెస్ట్ అయినప్పుడు మినిస్టర్ అని చెప్పుకుని వచ్చారు. తర్వాత 4 రోజుల తర్వాత వచ్చేది మాట్లాడారు. అల్లు అర్జున్ గారి లోపం ఖచ్చితంగా ఉందండి, నో సెకండ్ థాట్ ఇన్ దట్. బట్ అఫ్ కోర్స్ అల్లు అర్జున్ గారి విషయంలో అరెస్ట్ చేసి ఇదంతా హైడ్రామా చూసిన తర్వాత మరి అలాంటి ఒక ఇద్దరు ఫ్యాన్స్ ఏపీలో చనిపోయినప్పుడు ఎవరు ₹5 లక్షలు ఇచ్చారండి. అలాగే సినిమా పరిశ్రమ కూడా, వాళ్ళ నిర్మాతలు కూడా ₹5 లక్షలు ఇచ్చారు. ఒక్కొక్కరు ₹10 లక్షలు ఇచ్చారు. మరి ఇక్కడ ₹1 ఎక్స్పెక్ట్ చేశారు కదా సార్? ₹2 కోట్ల ఆల్రెడీ ఇచ్చున్నారు. అదే అంటే అల్లు అర్జున్ ₹1 ఇవ్వాలని డిమాండ్ బహిరంగంగా మాట్లాడిన నాయకులు చూసాం. అక్కడికి వెళ్ళి ఎవరు పరామర్శించకపోగా రోడ్లు బాగాలేవు కాబట్టి చనిపోయారు, జగన్ చేసిన పని ఇది అని చెప్పడం. జగన్ గారి సమయంలో రోడ్లు మీద కాన్సన్ట్రేషన్ తగ్గిందండి.
అది యాక్సెప్ట్ చేయాలి. అంటే రోడ్లు బాలేక చనిపోయారా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వల్ల? నేను అది కారణాలు ఎతకలేను కానీ అన్నిటికీ కారణాలు ఉంటాయి కానీ బట్ నేను చెప్తున్నా అసలు ప్రజల్ని చొక్కాలు చింపుకోమని చెప్పడం ఏంటండి, ఎనర్జీస్ బ్యాక్ సైలెన్సర్లు తీసేయమని చెప్పడం ఏంటండి, మిగతా వాళ్ళు డిస్టర్బెన్స్ ఉండదా? యువతని ఉద్యోగాలు ట్రై చేయండి. మీరు 10 లక్షల రూపాయలు ప్రతి కాన్స్టిట్యున్సీలు ఎంతమందికి ఇస్తున్నారు, పారిశ్రామికవేత్తలు ఎంతమంది చేస్తున్నారండి? చూశారు ఆయన ఇది హామీలు చూశారు కదా. అన్న తర్వాత వాళ్ళకి విభజన హామీలు రాయితీ మొత్తం అదాని గారు అంటే కంపెనీ ఎత్తుకుపోయారు, లేదా మోడీ గారు ఎత్తుకుపోయి గుజరాత్లో 100% ఎగ్జామ్షన్ పెట్టుకుంటే నేను మాట్లాడి నన్ను తిట్టొచ్చు చాలా మంది. నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, వాళ్ళ అభిమానుల గురించి మాట్లాడుతున్నా, యువత గురించి మాట్లాడుతున్నా. 2000 మంది నా మీద 2019 తర్వాత ఉధృతంగా మేము ఉద్యమం చేశాం. 26 జిల్లాల్లో ధర్నాలు ఏకశ్రేణిలో పెట్టాం. విద్యార్థి యువజనులతో రాష్ట్రం అంతా బస్సు పాదయాత్ర పెట్టాం. ఢిల్లీలో 100 మందితో పెట్టాం. ఏ మీడియా మమ్మల్ని 90% మా చేసింది ఏం తప్పు చేసామని మేము స్వతంత్ర వ్యక్తిత్వంతో ఉన్నా మొత్తం బహిష్కరించింది అనుకోవాలి. అప్రసంగం నేను వాళ్ళ డూ రెస్పెక్ట్ దేమ్, ఎప్పుడన్నా వాళ్ళు లోపల తెలుసుకుంటారు. మేము ఉద్యమం చేయలేదంటున్నారా? జగన్ గారు హయాంలో అంతకన్నా ఉద్యమం చేసినా సరే మీడియా అయిపోతే మేము ఎలా బాధ్యత వహిస్తాం? ఇదే ట్రోల్ చేస్తాం, ఛాలెంజ్ చేస్తాం. ఎన్ని చేసామో మేము చూపిస్తాం. ఆ గవర్నమెంట్ మా మీద కేసులు పెట్టారు, అమరావతి మీద వేధించారు, కానీ మీ ఎక్కడ రాదు, టీవీలో పేపర్లో రాదు ఎవరు. కనుక నేను కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, కళ్యాణ్ గారు లాంటి ఆ రోజు కళ్యాణ్ గారిని చూడాలనుకున్నా. ఏదైతే చెగువేరా స్ఫూర్తితో ఉన్నారో, ఏదైతే అభ్యుదయ భావాలతో ఉన్నారో, దక్షిణాది జరుగుతున్న అహంకారం మీద గలమెత్తారో, ఈ ఎంపీలని కార్యం రాసుకుంటారా మీ పోరాడే సిగ్గు లేదని మాట్లాడారో, ఇవాళ ఏమైందండి? ఇవాళ అన్ఫార్చునేట్ నేను యువత గురించి మాట్లాడుతున్నా. మీ లైఫ్ మీ ఇష్టం, మీరు 10 మందికి ఆదర్శంగా ఉండాలి. వాళ్ళ ఫ్యాన్స్ కానీ, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కానీ, ఇంకోళ్ళు ఎవరు ఫ్యాన్స్ అన్నా సరే చెప్తున్నాను, సినిమాలు హీరోలే ఒక దేవుళ్ళుగా చేసే సంస్కృతిని అన్నట్సే ఉంది కళ్యాణ్ బాబు గారు. రెస్పెక్ట్ ఇది తగ్గించుకోండి. వాళ్ళు కానీ, మత ప్రవక్తలు కానీ, కుల హీరోలు కానీ వీళ్ళు గొప్పవాళ్ళు కాదండి. సమాజం మీ భవిష్యత్తు, మీ హీరో కావాలి. మిమ్మల్ని 10 మంది ఆదర్శంగా తీసుకొచ్చి ఆ స్థాయిలో డిఫరెంట్ ఏం పని తన స్థాయిలో గొప్పగా ఆదర్శంగా ఉండాలి. ఈ సైకో ఫ్యాన్స్ తగ్గించుకోవాలనుకుంటున్నాను. ఆ ఫ్యాన్స్ అందరు మీ మీద బాగా వ్యతిరేకతతో ఉంటారు. మీరు ఫ్యాన్స్ అనొద్దు, అందరిని అంటలేదు. నేను ఆర్డినరీ ఫ్యాన్స్ అభిమానం అందరికి ఒకేలా ఉంటుంది కదా. కాదు లేదండి. ఇప్పుడు చేతులు కోసుకునే వాళ్ళు వీళ్ళందరూ ఫ్యాన్స్ అంటారు. మామూలు ఫ్యాన్స్ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కళ్యాణ్ బాబు గారికి అద్భుతమైన ఫ్యాన్స్ ఉన్నారు. నిర్మాణాత్మక చిరంజీవి గారికి సేవా కార్యక్రమాలు చేసే ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్టీఆర్ గారికి, పాత ఎన్టీఆర్ గారికి, కొత్త ఎన్టీఆర్ గారికి, ప్రభాస్ గారికి, అందరూ కూడా వాళ్ళందరూ ఫ్యాన్స్. కొంతమంది వీరాభిమానం ఉంటుంది, దాటిపోతారు. చూసారా? ఇప్పుడు మీకు తెలుసు కదా అంటే ఎవరంటే ఇంతకుముందు ఫ్యాన్స్ ఒకళ్ళు పడుకుని చచ్చిపోయారు తెలుసా మీకు? మరి వాళ్ళని మనం ఫ్యాన్స్ అనకుండా ఏమంటారు సార్? మామూలు నేను ఎప్పుడు విమర్శించండి ఫ్యాన్స్. ఎందుకంటే నేను కూడా మనం అభిమానం ఉంటుంది, ఎంత బాగా నటించారనేది అభిమానం ఉంటుంది. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? మహాత్మా జ్యోతిబాపులే. సినిమాల్లో కాదు, ఒక హీరో. ఆ కథ ఒక గొప్ప స్త్రీమూర్తి అంటే నా తల్లి తర్వాత సావిత్రిబాయి పూలే. నా తల్లి తర్వాత దేవత ఇంకే దేవత, నాకు గుర్తున్న దేవత ఒకే తల్లి, మా తల్లి అండి. నా తల్లి తర్వాత ఒక దేవతగా భావించేది సావిత్రిబాయి పూలే. ఇవాళ మహిళ, ప్రతి మహిళ ఇవాళ చదువుకుంటున్నామంటే ఒక్క అక్షరం వచ్చిందంటే దాంట్లో ముఖ్య పాత్ర అలాంటి వాళ్ళు గొప్పతనం. సమాజం నిర్లక్ష్యం చేసిందండి వాళ్ళని. నేను గ్రేట్ పీపుల్ ఉన్నారు ప్రపంచంలో, చాలా మంది ఉన్నారు. నేను అన్నాను చూద్దాం ఏం జరిగినా. మీకు సినిమాల హీరోలు మీకు గొప్పలు కాదు, మనం అనుకున్నంత గొప్పలు రేరుగా ఉంటారండి. ఇప్పుడు కొంతమంది హీరోస్ మానవతా దృక్పథంతో స్పందించే ఉన్నారు. ఇంకోటి కూడా చెప్తాను, హీరోల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే మంచిది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి హోదా విభజన హామీలు జరుగుతున్నప్పుడు చనిపోతే కన్నీటి పొట్టు రాల్చలేదు కదా. కనీసం ఆ ట్విట్టర్ తీసుకుని అది 8 అని కూడా ఓపిక లేని వాళ్ళు హీరోలు. వాళ్ళ తమిళనాడులో మాత్రం జల్లికట్టు కోసం కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు కూర్చోగానే తెలుగు హీరోలు అందరూ చాలామంది ఉబ్బిత్తారు. ఏం చేయాలో తెలియక ఆవేశ భావోద్వేగాలకు లోనైపోయి అక్కడికి వెళ్ళేవాళ్ళు. కొంతమంది అయితే వాళ్ళకు సంఘీభావం ప్రకటించేవాళ్ళు. ఇక్కడ మనుషులు చనిపోతే కూడా కనీసం ఆ సంపూర్ణేష్ బాబు గారు, ఇప్పుడు ఈ నాగిరెడ్డి గారు, తర్వాత నారాయణమూర్తి గారు, వీళ్ళందరూ వచ్చారండి. మహిళా యాక్టర్స్ కూడా వచ్చారు. వాళ్ళు మేము మూవీ ఆర్టిస్ట్కి వెళ్ళాం, వినతి పత్రాలు ఇచ్చాం. వీళ్ళ గురించి మనం మాట్లాడాలా నేను చెప్తున్నానండి. వీళ్ళ గురించి మనం గొప్పగా మాట్లాడాలి. సినిమాగా చూద్దాం అంతవరకే. వీళ్ళు దేవుళ్ళు ఏంటండి? రేరుగా కొంత మానవ దృక్పథం వాళ్ళ అంటారు 95% వీళ్ళ కోసం వీళ్ళ దేవుళ్ళుగా మీరు చూడమాకండి. కమర్షియల్ సినిమాలు తీసే వాళ్ళు కమర్షియల్ హీరోసే
ఎప్పటికైనా వాళ్ళు అసలు కాదండి. మీరు ఇంకో విచిత్రం, బెనిఫిట్ షోస్ గురించి మాట్లాడదాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అనుమతి ఇచ్చారు టికెట్లు పెంచుకోవడానికి. అవును, గేమ్ చేంజర్కి అనుమతి ఇచ్చారు. ఎందుకంటే దిల్ రాజు గారు ఉన్నారు, వెంకటరామరెడ్డి గారు, ఆయన వెరీ క్లోజ్ టు హిమ్. అక్కడ ఆంధ్రప్రదేశ్లో డాకు మహారాజ్కి గేమ్ చేంజర్ కూడా బెనిఫిట్ షోస్ చేసుకున్నారు. బెనిఫిట్ షోస్ దేనికండి? నేను చెప్తున్నాను, ఎన్టీ రామారావు గారు పేరున్నారు మీరు, పెద్ద ఎన్టీఆర్ గారు, ఆయన మిగతా ప్రభాకర్ రెడ్డి గారు అందరూ ఉండేవారు అప్పుడు. అందరూ ఆ యుద్ధం జరిగినప్పుడు లేకపోతే ఇంకో చోట జరిగినప్పుడు ఆ జోలి పట్టుకుని రాష్ట్రం అంతా తిరిగి అది బెనిఫిట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆర్మీ దాని కోసం, లేదంటే మిగతా వరద బాధితుల సహాయం కోసం 1,50,000 ఆ రోజుల్లో 5 లక్షల 10 అంటే ఇవాళ 500 కోట్ల లెక్క ప్రకారం మీరు లెక్క వేసుకుంటే వాళ్ళు నగలు తీసి, ఇప్పుడు ఈ నగలు మొత్తం నిలదప్పుడు నగలు తీసుకుని ఇచ్చేవారండి ఆ జోలీల్లో. అవి తీసుకొచ్చి నమస్కారం పెట్టిస్తే వాసం వీళ్ళు బెనిఫిట్ షో దేనికోసం? వీళ్ళ సినిమాల కోసం. వీళ్ళ ఎవరు బెనిఫిట్ షో? సినిమా పరిశ్రమలో పేద కళాకారుల కోసం బెనిఫిట్ షోనా? కుటుంబం ఎవరు తెలంగాణలో చలనచిత్ర పరిశ్రమ ఎవరి చేతిలో ఉంది? ఆంధ్రప్రదేశ్ పరిశ్రమ అంటే మొత్తం థియేటర్స్ అన్ని ఎవరు పెట్టుకున్నారు? మెజార్టీ ఎవరు పెట్టుకున్నారండి? ఓకే, హీరోలు అందరూ కుటుంబాల్లో 10 నుంచి 15 మంది కుటుంబాల్లో సామాన్యులు బలగం సినిమా చూడండి, నేను చెప్తాను. ప్రాంతాన్ని పక్కన పెట్టండి, బలగం సినిమా చూడండి. వేణుగారు ఎన్ని అవమానాలు పడి లోనయ్యాడు అంతకుముందండి. మళ్ళీ ఎందుకు అవకాశం రావట్లేదు నాకు తెలియదు. ఆయన సమాధానం చెప్పాలి. హూమేడ్ ఇలాంటి ఎంత మంచి సినిమాలు వచ్చినాయండి. ఎందుకు దూరం అవుతున్న సాంకేతిక నిపుణులు మంచి లేరా? నటులు మిగతా చోట్ల లేరా అండి? కొన్ని చోట్ల కేంద్రీకరణ అయిపోయిందా? వీళ్ళే దేవుళ్ళ? వీళ్ళు చెప్పిందే శిలాశాసనమా? అంటే చలనచిత్ర పరిశ్రమతో మాకు సంబంధం ఉందండి కొంత. ఒకప్పుడు ఉండి కూడా మాట్లాడుతున్నాను. నేను అందరిని అంటలేదని మనం చెప్తున్నాను. నిజంగా మానవతా దృక్పథం స్పందించే వాళ్ళు, కొన్ని కార్యక్రమాలు చేసిన వాళ్ళు మినహాయిద్దాం. లాయర్లు, ఆడిటర్లు, సమాజం అన్ని వర్గాలు బయటకు వస్తే కనీసం కన్నీటి పట్టుకోవడం రాల్సిన ఇళ్ళ గురించా అనవసరం మనం మాట్లాడతాం. ఓకే సరే, ఇంకొక క్వశ్చన్. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి గారు ఇకపై ఎలాంటి బెనిఫిట్ షోస్ ఉండవు అని చెప్పారు. బెనిఫిట్ షోస్ ఉండవు అని చెప్పి దిల్ రాజు గారు వెళ్ళిన తర్వాత నిన్నటికి నిన్న ఈ సడన్ డెవలప్మెంట్ ఎలా చూడాలంటారు? బెనిఫిట్ షోస్ ఎలా చేయలేదండి. టికెట్ హైక్లు కూడా ఉండదని చెప్పారు. ఆయన దిల్ రాజు గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు. అట్లా ఒక వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే సీఎం స్థాయి వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చా? అంటే మిగతా పక్క రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెంచారు కాబట్టి ఒక సినిమా పరిశ్రమ గురించి ఇప్పుడు ఈ సినిమాలకు అనుకుని ఉంటారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని నేను మైనస్ పాయింట్స్ ఉన్నాయండి. కక్షాది కొన్ని దమ్మున్నాడండి. మీరు ఏమన్నా నా అభిప్రాయం, ఒక విజన్ అండి, దానికోసం వెళ్ళి ధైర్యంగా లక్ష్య సాధన కోసం నీకేం కనిపిస్తుంది అంటే ముఖ్యమంత్రి అదే పక్షిని అర్జునుడు చూశారు జరిగినప్పుడు అలాగా ఆ వెళ్ళిపోయిన వ్యక్తి లోపాలు ఉండొచ్చు కానీ ఈ విషయంలో మాత్రం ఒత్తిడికి లొంగుంటారు అవుతారు ఎవరున్నా ఈ విషయంలో. కానీ బెనిఫిట్ షోస్ ఎలా చేయలేదు, ఎవరి కోసం బెనిఫిట్ షోస్ అనే విషయం. నిజంగా బెనిఫిట్ షోస్ పెట్టమనండి. ఆ కర్లాల కోసం ఆ సినిమా నిజంగా కొన్ని సినిమాల్లో ఉండి పనిచేస్తా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ బెనిఫిట్ షోలో ఉన్న దీంట్లో మాకు గణ్యమైన మొత్తం వాళ్ళకి ఇచ్చారా? తెలియక అడుగుతున్నాను, వాళ్ళ సినిమా ఫ్యాన్స్ చెప్పమనండి. సరే, ఇంకోటి తెలుగు మహాసభలకి అటెండ్ అయినట్టున్నారు మీరు. అసలు ఏంటి, ఎలా జరిగాయి, ఏం మాట్లాడుకున్నారు, ఏం చర్చించారు, ఏం మెసేజ్ ఇచ్చారు? తెలుగు మహాసభలు 3 ఈ మధ్య కాలంలో జరిగినాయండి. సంతోషం, తెలుగు భాష ఎక్కడున్నా. కానీ అసలు అందులో ఒకటి డబ్బున్నాళ్ళ సభ జరిగింది హైదరాబాద్ హైటెక్స్ లో. డబ్బున్నాళ్ళ తెలుగు సభ, అందుకే హైటెక్స్ లో పెట్టారు. మామూలుగా పెట్టడం తప్పు కాదు కానీ బాగా పెట్టారు. డబ్బున్న వాళ్ళ సభ ఉంది. తర్వాత తెలుగు రచయితల వేదికని కృష్ణా జిల్లాలో పెట్టారు, రాజమండ్రిలో పెట్టారు. రాజమండ్రిలో చైతన్య రాజు గారు ఒక ఇన్స్టిట్యూట్ గా ఉండి దాదాపు ఇన్స్టిట్యూట్ లో 10,000 మంది చదువుతున్నారండి, 15,000 మంది ప్లస్. అక్కడ ఒక ఇన్స్టిట్యూట్ గా వచ్చే తరాన్ని పరిచయం చేయడం, విద్యార్థులందరినీ చేయడం అనేది మంచి ప్రయత్నం. వ్యక్తిగతం డొనేషన్స్ తీసుకోలేదు, దీని మిగతా 2 డొనేషన్ తీసుకుంటారు. వెళ్ళాము, వెంకయ్యనాయుడు గారు వచ్చారు, ఎల్పీ గారు వచ్చారు, కరిపేట చాలా మంది వచ్చారండి, జోనవిత్తులు గారు చాలా మంది వచ్చారు. అలాగే పండితులు గరిమెళ్ళ గారు చాలా మంది పండితులు వచ్చారు, గొప్పలు వచ్చారు. గోన్ ప్రకాశ్ రావు గారు కూడా వచ్చారు. ఆయనతో పాటు కూర్చొని మాట్లాడారు. సరే, ఏదైనా వ్యక్తిగతంగా ఒక భాషాభిమానం పెంపొందించాల్సిన అవసరం ఉంది. నేను ఒక్కటే చెప్తున్నాను, దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, తెలుగు భాష ఒక గొప్పదనాన్ని వాళ్ళ పట్టించుకోకుండా దాంట్లో మాట్లాడటమే ఒక తక్కువ భావంతో ఉండే పరిస్థితి రావడం అత్యంత బాధాకరం. సోదరులారా, మరి సోదరమణులారా, వాటికి చెప్తున్నాను, తెలుగు భాష విశిష్టత ఒక్కసారి నా వీడియో చూస్తే తెలియని కొంతమంది తెలియకపోవచ్చు, తల్లిదండ్రులకు కానీ మీ తమ్ముళ్ళు సోదరులు అందరికీ చెప్పండి.
13.5 కోట్ల మందికి ఈ మన అమ్మ భాష మాతృభాష. ఈ భాష 2300 సంవత్సరాల దాని లిపి ఉంది. 4 దేశాల్లో ఈ లిపి బట్టిప్రో లిపిని పల్లవ లిపిని వాళ్ళు మార్చుకోవచ్చు. మా తమిళ సోదరులు ఏం చేస్తారు, ఇల్లు పెట్టేస్తారు. ఆ పల్లవులు తెలుగు వాళ్ళు అంటే పల్లవులు తెలుగు వాళ్ళు పలహారాలు, మనకు కాకపోతే ఇంకో బ్యాచ్ ఏం చేస్తారు, ఇరానీ వాళ్ళు పలహారాలు అంటారు. పిడుగు వారు ఇంటి పేరు చెప్తున్నానండి. వాళ్ళ ఆ పల్లవ లిపి వాళ్ళ ఇండోనేషియాలోని ఓల్డ్ సుండనీస్ లిపి, కెమర్ లిపి, మోన్ లిపి బర్మా దేశంలో, అది కెమర్ లిపి అంటే కంబోడియాలో, ఇలాంటి అనేక దేశాలకు తెలుగు గన్నడ లిపి ఒకటే తెలుసా మీకు? బాదామి పట్టెడుకొల్ ఐహోల్ అని ఉంటుంది. బాదామి చాళుక్యులు అంటే ఆంధ్రప్రదేశ్ని 100 సంవత్సరాలు పాలించిన చాళుక్యులు వాళ్ళు. కర్ణాటక వాళ్ళు ఏదైతే ఏమైందండి, వాళ్ళు మీరు వేముల వాడికి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి మీరు, ఈవెన్ అక్కడికి వెళ్ళిన పాత కన్నడ లిపి తెలుగు లిపి ఒకటే. ఆ తెలుగు లిపి కన్నడ లిపి నుంచి కొంచెం రిఫైన్ అయి వచ్చింది. కానీ సాహిత్యం, సంఘం సాహిత్యం అనేది అక్షరం చెదరకుండా ఉన్న ఈ ప్రపంచంలో పాత సాహిత్యం ఏదైనా ఉందంటే చెదరకుండా ఉంది గ్రీకు కాదు, లాటిన్ కాదు, సంస్కృతం కాదు, తమిళ సంఘం సాహిత్యం. నేను చెప్పిన సత్యం ఏదైతే నా ద్రవిడ భాష. ఇవాళ ఈ భాష ప్రమాదంలో పడిందన్నమాట వాస్తవం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిషేధం పెట్టారు మాధ్యమం మీద, ఐచ్ఛికం పెట్టలేదు ఫస్ట్ మొట్టమొదటిగా. అంటే ఇవాళ ఉపాధి భాషగా ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని నేను కూడా ఒప్పుకుంటానండి. ప్రాథమిక భాషగా 99% మంది ఈ ప్రపంచంలో నోబెల్ సైంటిస్టులు అందరూ వాళ్ళ మాతృభాషలో ఫ్రెంచో, జపనీసో, కొరియనో, చైనీసో లేదా మిగతా వాళ్ళ మాతృభాషల్లో బహుమతి తెచ్చుకున్నారు. అందువల్ల అమ్మ భాష అనేది ఏదైతే మానసిక శాస్త్ర నిపుణులు చెప్తున్నారో అమ్మ భాషలో ప్రాథమిక 5వ తరగతి ఉంటే మంచిది. ఈ దేశ ప్రభుత్వం కూడా ఆ విధంగా ఆలోచన చేస్తుంది. ఇంగ్లీష్ భాషను నిర్లక్ష్యం చేయొద్దండి, వాళ్ళ ఉపాధి భాషగా ఉంది. కానీ ఆ హిందీ అనేది ఇండో యూరోపియన్ లాంగ్వేజ్, దాన్ని నెత్తి మీద రుద్దటం అనేది పొరపాటు. తెలుగు భాషను నిలుపుకుందాం. వాళ్ళ 13.5 కోట్ల మంది ఉన్న తెలుగు ముఖ్య మాతృభాషగా తగ్గిపోయే పరిస్థితి వచ్చిందండి. 8 రాష్ట్రాల ముఖ్యమంత్రి చేశారు తెలుగు వాళ్ళు, తెలుసా మీకు? 8 రాష్ట్రాలకి మన చేతకానికి చెవ చచ్చిన జాతి కాదు, 8 రాష్ట్రాల ముఖ్యమంత్రి చేసిన తెలుగు జాతి. సుబ్బారెడ్డి గారు, వైద్యులం గారు పాండిచ్చేరి, అలాగే తమిళనాడు దక్షిణామూర్తి గారు, వాళ్ళ అబ్బాయి దక్షిణామూర్తి గారు కొడుకే కదండి స్టాలిన్ గారు. ఇప్పుడున్న స్టాలిన్ గారు మన తెలుగు బిడ్డే కదా. అలాగే చెంగలారెడ్డి గారు కర్ణాటక మొదటి స్వాతంత్రం చెందిన ముఖ్యమంత్రి. అలాగే రాఘవేంద్రరావు గారు మధ్యప్రదేశ్ 6వ సెంట్రల్ ప్రొవిన్సెస్ కి గవర్నర్ కమ్మ ముఖ్యమంత్రిగా కూడా చేసిన ఆయన ఉన్నారు. పర్లాకిం రాజు గారు ఒరిస్సా రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అది కాకుండా మహారాష్ట్రకి మారుతిగా గారు చేసి 8 రాష్ట్రాలు ముఖ్యమంత్రి చేశాం. 4 దేశాల్లో మన లిపి ఉంది. 2 దేశాలకు పతాకాలను ఇచ్చాం. ఇండియాకి పతాకాన్ని ఇచ్చాం పెంగళ వెంకయ్య గారు. అలాగే విక్రమ్ రాజసింగ్ అను శ్రీలంక ఆఖర్ రాజు గారు శ్రీలంక పతాకాన్ని ఇచ్చారు. విక్రమ్ రాజసింగ్ ఏంటి అనుకోద్దండి, విక్రమ్ రాజసింగ్ ఆయన అసలు పేరు స్వామినాయుడు గారు. ఆయన అచ్చ తెలుగు. ఆయన శ్రీలంక ఆఖర్ రాజు ఏదైతే ఉన్నారో ఆయన పేరు స్వామినాయుడు గారు అలియాస్ విక్రమ్ రాజసింగే. ఆయన తర్వాత బ్రిటిష్ వాళ్ళు డిపో చేశారు. అనేక భాషలు ఇచ్చాం, అనేక దేశాలను పాలించాం. మనకు భాషను నిలుపుకోలేకపోతున్నాం. జియో నెంబర్ ఏదైతే 86 ఉందో ఆ జియోని ఏదైతే మంత్రి వెంకటేశ్వరరావు గారితో మేమందరం సమైక్య భాషా సమితి, నా వ్యక్తిగతంగా అందరూ ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక్క అక్షముక్క నేర్చుకుని అని నేర్చుకోకుండా కూడా డిగ్రీ స్థాయిలోకి వెళ్ళిపోయే యొక్క దౌర్భాగ్య సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాల పాటు. మొదటి భాష ఇంగ్లీష్ పెట్టుకుంటారు, 2వ భాష సంస్కృతం, 3వ భాష స్పెషల్ ఇంగ్లీషు లేకపోతే హిందీ జైన్. అంటే అక్షరం కూడా నేర్చుకోకుండా ఒక తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం, వాళ్ళు పైకి వెళ్ళిపోయి పరిస్థితి ఉంటే ఆ రోజు ఆ ప్రభుత్వ ఉత్తర్వు 86 తీసుకొచ్చిన తర్వాత ఒక్క భాష కానీ తప్పనిసరిగా చదవాలనేది మేము అమలు చేయడానికి ఆయన స్కూల్స్కి వెళ్తాను. మమ్మల్ని కాశీనాథ్ నాగేశ్వరరావు గారిని భాషోద్ధార వివిధ కొద్ది కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఉండేవారు. మనందరినీ స్కూల్ నుంచి బయటకు కూడా తీసే ఉద్యమించాం, రోడ్ల మీద కూర్చున్నాం, చేయవలసిన చాలా కష్టపడ్డామండి. చాలా మంది మేధావులు అటెండ్ అయ్యారని చెప్తున్నారు. అందులో గరికపాటి గారు కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో గరికపాటి గారి పైన జరుగుతూ ఉన్నది ప్రచారం, లేదంటే వీడియోస్ మనం చూస్తూ ఉన్నాం. మీకు చాలా సన్నిహితులు కాదండి, మాకు తెలిసిన వ్యక్తి, మీకు తెలిసిన విషయం ఏంటి సార్? అంటే ముందుగానే పెళ్ళయిందా? అవన్నీ నేను వ్యక్తిగత విషయాల మీద ఇంతవరకు ఎవరి మీద కూడా వ్యక్తిగత మీద వెళ్ళనండి. సరే, వాళ్ళ అన్నయ్య గారు ఆవిడ చెప్పుకుంటా ఉన్నారు వ్యక్తిగత విషయాలు. ఎందుకంటున్నానంటే ఆయనలో కొన్ని మోడీ వ్యక్తిగత విషయమే సార్, కానీ గరికపాటి గారిని చాగంటి కోటేశ్వరరావు గారి మీద, ఆయన కేంద్ర ప్రభుత్వ ఫుడ్ కార్పొరేషన్ ఎంప్లాయీ, ఆయన మీద ఏమవుతుందంటే అండి వ్యక్తిగత విషయాలు అనవసరం. నేను ఇవాళ ఏ రాజకీయ నాయకుల మీద కానీ ఎవరి మీద కానీ వ్యక్తిగతంగా వెళ్ళను. అంటే ఒక సిద్ధాంతాన్ని పెట్టుకుని కూర్చున్నాం. అందువల్ల నన్ను ఎవరైనా తిట్టినా సరే నేను తిరిగి అన్నాను. ఆయన చెప్పే దాంట్లో మోడీ గారు అవన్నీ
నచ్చవండి నాకు. అలాగే చాగంటి కోటేశ్వర గారు భార్య యొక్క మొదటి కర్తవ్యం భర్త యొక్క అండర్ గార్మెంట్స్ ఉతకడానికి మొదటి కర్తవ్యం ప్రథమ కర్తవ్యం అని కూడా చెప్పారు. అవి నచ్చవు నాకు. కానీ ఇప్పుడు ఆయన అంటే వేరే గరికపాటిగా చెప్పే కొన్ని అభ్యుదయ భావాలు ఏదైతే ఉన్నాయో జ్యోతిష్యాలు ఎందుకు అని చూశారు కదండి, పాజిటివ్నెస్ తీసుకున్నాం. కానీ వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళు ఒకసారి వారికి వదిలిపెట్టేస్తున్నా నేను. ఎందుకంటే కొన్ని విషయాల్లో దాటవేశారని కొన్ని వ్యక్తిగత విషయాలు నాకు అనవసరం. నేను వ్యక్తిగత విషయాల గురించి మీరు ఇష్టం లేదు మాట్లాడని అంటున్నారు, కానీ చాలా సందర్భాల్లో సోషల్ మీడియాకి సంబంధించి వాళ్ళు ఎక్కువగా ఇంపాక్ట్ చేయగలిగింది కూడా డిజిటల్ మీడియా త్రూ. అక్కడ కాలేజ్ వేలాది మంది విద్యార్థులు ఉంటే ఈయన పైకి వెళ్ళగానే ఓవేషన్ వచ్చిందండి, స్టాండింగ్ ఓవేషన్ గరికపాటికి. ఎస్, మిగతా ఎవరు కూడా సినిమా వాళ్ళు ఎవరు మామూలుగా వచ్చినట్టున్నారు, కానీ ఆయనకు వచ్చిన ఓవేషన్. అంత ఇంపాక్ట్ చూపిస్తున్న వీళ్ళ పైన చాలా రకాల కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కమెంట్స్ వచ్చినప్పుడు అసలు చాగంటి గారు గరికపాటి గారి సమాజానికి అవసరమా అంటే ఏం చెప్తారు? లేదండి, ఆయనలో మూఢనమ్మకాలు లేదా మనుశాస్త్ర భావం నమ్మే పద్ధతులు లేదా మోడీ గారిని అదానీ గారి పార్టీ వాళ్ళని భజించేసే విధానం తప్పించి వాళ్ళు చెప్పే దాంట్లో పాజిటివ్ తీసుకుందాం, మనం పాజిటివ్ తీసుకుందాం, ఇది రెస్పెక్ట్. వ్యక్తిగత విషయాల్లో చూశాను నిన్న కొన్ని విషయాల్లో కొన్ని తప్పులాది వారి ఇష్టం, కానీ నేను అంత మించి మాట్లాడతాం భావ్యం కాదని మంచి తీసుకుందాం అన్నా. తెలుగు భాషా సంఘానికి సంబంధించి కూడా ఏదో చంద్రబాబు గారు పదవి ఆఫర్ చేశారని కూడా ఆయన చెప్పారు. జొన్నవిత్తులు గారికి ఇంతకుముందు ఆఫర్ చేశారు, నేను చూసినట్టున్నారు. అది గరికపాటికి నేను మాట్లాడాను. ఆయన సెప్టెంబర్ ఇప్పుడు డేట్ కూడా చెప్పారు. మాట్లాడితే 48 గంటల సమయం కావాలన్నారంట. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినప్పుడు ఏం ఆలోచించారన్నప్పుడు ఆయన 2 విషయాలు చెప్పారంట. ఒకటి నుంచి 5వ తరగతి వరకు మీరు తెలుగుని తప్పనిసరిగా చేస్తున్నారా లేదా కదా. రెండో విషయం కూడా ఏంటంటే దానికి చంద్రబాబు నాయుడు గారు ముందు రానప్పుడు తీసుకోలేదు. మనం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాం, లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాపాలకులండి, లేకపోతే ఉత్తర దానికి తల ఊపేవాళ్ళ, లేకపోతే ఇంకోటి అని మాట్లాడదాం. అందువల్ల ఆయన దాదాపు ఆయన తప్పులేదండి. జొన్నవిత్తులు గారు కూడా ఇదే తరహాలో పదవిని తిరస్కరించారు. ఇంతకుముందు కూడా 2016 ఆయన కూడా అడగండి, ఇంటర్వ్యూ చేయండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు దానికి సరైన అలంకారప్రాయంగా ఎందుకంటే ఎత్తున పెట్టుకుంటాం. ఇంకొక ఉందండి, 5% మార్కులు తెలుగు భాషలో చదివిన వాళ్ళకి ఉద్యోగాల్లో కలిపేవారు. అది 1990-96 అనుకుంటా. అది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టేస్తే దాని మీద ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు జగన్ గారు స్కూల్స్ దారుణంగా చేశారని చెప్తున్నారు కదా. ఆ రోజు ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మార్చారండి ఏమన్నా అంటే నీతులు పక్కన చెప్పడానికి ఉంటాయా? జగన్ గారు కూడా ఆ భాషా సభలకు హాజరై తెలుగు అంటున్నారు. ఆయన ఎందుకు వద్దనుకుంటారు నాకు అర్థం కావట్లేదు. మనకి ఉపాధి భాషకి ఇంగ్లీషు రావాలి. మా పిల్లలు కూడా ఒక చోట స్కూల్లో పడేస్తే ఆ రోజు పరిస్థితులు దుర్భరంగా ఉండేయండి. తెలుగుని గొప్పగా మనం చేసి ఉపాధి భాషగా కూడా మలిచినప్పుడు తెలుగు నిలబడుతుంది. తెలుగు 13.5 కోట్ల మంది తెలుగు భాషగా ఉన్నారు. డెఫినెట్గా నిలబడాలని అది మొత్త భాషగా ఉండదు. ఎందుకంటే 30-40% ఇవాళ కొత్త జనాభాలో 40% కూడా మాట్లాడలేని చదువుటం రాయలేని పరిస్థితి వస్తే మా భాష ముద్ర భాషకి వెళ్ళిపోయే అవకాశం. ఇప్పుడు ఇవాళ మొత్తం చూసుకుంటే అది కనపడతా ఉంది. 80%-90% ఇంగ్లీష్ మాధ్యమంలోకి వెళ్ళిపోతున్నారండి. తెలుగు మాధ్యమంలో కనీసం రాని వాళ్ళు కూడా ఉండటం అనే పరిస్థితి రాకూడదని నా భావన. ఒక భాష నశిస్తే ఒక జాతి అస్తిత్వం నశిస్తుంది. మీరు తెలుగు భాషకి సంబంధించి దీని ప్రాధాన్యతకి సంబంధించి కొంత సన్నిహితంగా ఉంటారు కదా చాగంటి వారితో, గరికపాటి గారితో. ఎప్పుడైనా ఇన్సిస్ట్ చేశారా? డిజిటల్ గా వీళ్ళు కొంత లక్షల మందిని, వాళ్ళు ధార్మికంగా ఎన్నో కార్యక్రమాలు కొన్ని లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన కంటెంట్ వాళ్ళు చెప్తూ ఉన్నారు కాబట్టి దీని మీద కూడా దృష్టి పెట్టాలని మీరు ఏమైనా రిక్వెస్ట్ చేయడం? నిన్న ఆయన గట్టిగా మాట్లాడారు. వారు వారికి సరే చాగంటి కోటేశ్వర గారి గురించి నేను మాట్లాడిన కానండి, గరికపాటి గారు కానీ, జొన్నవిత్తులు గారు కానీ, లేకపోతే ఇంకా పెద్దలు చాలామంది కూడా స్పష్టంగా తెలుగు భాష ఉండాలి తీరాలి చాలా గట్టిగా ఉన్నారు దాని మీద. అందుముందు ఎన్నికల పర్ని గారు వచ్చారు. వీళ్ళందరూ గట్టిగా నిలబడినారు. కానీ కార్యాచరణ మీద నేను వెంకయ్యనాయుడు గారిని మీకు తెలిసే ఉంటుంది, భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు. ఆయన వచ్చి మాట్లాడతా హైదరాబాద్ సభలో ఆయనే మాట్లాడారు. ఈ వెంటనే తెలుగును బతికించుకోవాలి, అమ్మ భాష కళ్ళజోడు లాంటిది, అమ్మ భాష కళ్ళు, ఇదేమో ఇంగ్లీష్ కళ్ళజోడు లాంటిది మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఉత్తర్వు పెంచవచ్చు కదా. ఆయన చెప్పిన మాట రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఆయన హోదాలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వినేవారు కదా, ఒక ఉత్తర్వు పెంచవచ్చు కదా. ప్రతి సభలోనూ అదే మాట్లాడుతున్నారండి ఆయన.
విత్ డ్యూ రెస్పెక్ట్ నేను ఆయన అవమానపరచట్లేదు. ఆయనకి మాకు ఆ సామర్థ్యం లేదు, ఆయనకు ఉంది కదా. కేంద్ర రంగంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఆయన చెప్తే వింటారు కదా. 35 మందితో మీటింగ్ పెట్టారు కదా. ప్రతి సభలో రావటం, ఆయన నిశ్శబ్దం అంటాం సంతోషం. ఆయన వచ్చారు, తెలుగు భాష కొంత ప్రయత్నం చేస్తాను. ఆయన దాంట్లో ఆయన చేతిలో ఉన్నారు కదా మనుషులు. ఒక ఉత్తరం ఇప్పించవచ్చు కదా. ఆయన కూడా మాలాగా మాట్లాడితే ఎట్లాగండి? ప్రధానమంత్రి వస్తారు, భాష నిలబెట్టుకు ఆయన ఒక నిమిషం కదా. ఆదాని గారికి ఇచ్చిన 100,000 ప్రాధాన్యతలో ఒక ప్రాధాన్యత తెలుగు భాషకు మాతృభాషకి ఇస్తే ఏదో ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, సంతోషం. అంతవరకు పక్కన పెట్టండి. మాతృభాష దాన్ని మళ్ళీ హిందీ తీసుకొస్తున్నారు, వేరే సంగతి. మన మాతృభాష నుంచి ఆ ఒక ఉత్తరం ఇప్పిస్తే చాలు కదా. రోజు టీవీలోను మీటింగ్లో పెట్టి మళ్ళీ ఇది కళ్ళజోడు భాష ఇవన్నీ ఎందుకండి? ఆయన ఉత్తర్వు మాట్లాడమన్నా ఫోన్ చేసి మాట్లాడి రేవంత్ రెడ్డి గారు ఇది ఖచ్చితంగా అమలు చేయండి, చంద్రబాబు నాయుడు గారు ఇది అమలు చేయండి అని చెప్తే చేస్తారు కదా. ఓకే సార్, కమింగ్ టు తెలంగాణ పాలిటిక్స్, ఏపీ తరహా పొలిటికల్ సినారియో తెలంగాణలో కనిపిస్తుంది. కైండ్ ఆఫ్ రివెంజ్ పొలిటికల్ సినారియోస్ డెవలప్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి అనేది అర్థం చేసుకోవచ్చా? Formula 1 కార్ రేసింగ్ సంబంధించి A1 గా కేటీఆర్ గారి పేరును పెట్టడం ఎలా చూడాలంటారు? మీరు ఆర్నాబ్ గోస్వామి గారి తరహా కాదని అనుకుంటున్నాను. ఆర్నాబ్ గోస్వామి గారు లాంటి వాళ్ళు, ఆయన ఒక్కడే కాదు, ఆయనే ఆరోపణలు చేస్తారు, ఆయనే నిజ నిర్ధారణ చేస్తారు, ఆయనే విచారణాధికారి కూడా ఆయనే, ఆ తర్వాత ఆయనే కోర్టులో ఫైల్ చేస్తారు, జడ్జి కూడా ఆయనే. ఎన్టీ రామారావు గారు కూడా దాని సోకన్ కదా మధ్యరాట్పర్లో 5 వేస్తారు. ఆ జడ్జి అయిన తర్వాత శిక్ష కూడా ఆయన వేసేసిన తర్వాత ఇంప్లిమెంట్ కూడా ఆయన తాళ్ళకి ఆయన చూపిస్తారని పరిస్థితి. అర్నబ్ గోస్వామి గారు అలా ఉంటది, మాట్లాడుతున్నారు. రాయల్ ఇండియా అసలు చెవులు బదలైపోతాయి. అందుకని మీరు న్యాయం, మనం అందులో ఏం జరిగింది ఏంటనేది మీరు నేను విచారణాధికారులు కాదు. దాంట్లో అవినీతి జరగలేదని కూడా చెప్పలేము, జరిగిందని కూడా మనం చెప్పలేము. మీరు షూరా జరిగిందని, ఆయన తీసుకున్నారని షూరా? అంటే ఏం లేని విచారణకు పిలుస్తారా? కానీ నేను అన్నాను దాంట్లో తప్పు లేదు. విచారణ పెరగటం, ఆయన సహకరించాల్సిన అవసరం ఉంటుంది, తప్పనిసరి. మంచి పదవులు ఉన్నారు, ఇప్పుడు మీరేం పదవులు లేరు, రాజకీయ పదవులు ఎవరు లేవు. కానీ ఆ ఫార్ములా రిస్క్ సంబంధించి 700 కోట్ల మేర లాభం అంటే ఏం చెప్పారు? 50 కోట్లు పెడతాం, 700. అరవింద్ కుమార్ గారిని కూడా పిలుస్తా ఉన్నారు. ఇప్పుడు రహేజా మైండ్ స్పేస్ కి ఇవ్వటం 80% ఇచ్చారు, 15%. దానివల్ల డెఫినెట్గా రాష్ట్రానికి ఉందండి, ఏపీఐడిసికి ఉన్నట్టుంది, ఎల్ఎన్టీకి ఇచ్చారు. దానివల్ల రాష్ట్రానికి కొంత ఉపయోగం జరిగింది ఆ రోజు. ఎందుకంటే ప్లస్ తీసుకొచ్చారు, మైనస్ పాయింట్లు కూడా ఉంటాయి దాంట్లో. అందువల్ల రేవంత్ రెడ్డి గారు విషయంలో మాత్రం ఒకటి చెప్తున్నానండి, గాయపడ్డ బెబ్బులేది. ఒకరోజు ఈ రోజే కదా ఆయన అరెస్ట్ చేసింది. 10 ఏళ్లు 2015 మే 31న ఓటుకు నోటు కేసులో 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి రేవంత్ రెడ్డి పట్టుబడ్డారు. దాని తర్వాత 2025 జనవరి 9న ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ కదా సరే 2015లో జరిగింది. రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ తర్వాత జరిగింది. నిజంగా చెప్తున్నానండి, ఆయన మీద కక్షాదింపు చేశారు. ఆయన మాట్లాడుతున్న లోపం ఉంది. నేను గొప్పకున్న లెక్కలేనట్టు మాట్లాడారు, వీళ్ళు కూడా మాట్లాడారు అంతకుముందు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి విషయంలో మాత్రం అన్యాయం జరిగింది. వాళ్ళ కుమార్తె ఎంగేజ్మెంట్ ఉందని తెలుసు, ఒక డ్రోన్ ఎగరేస్తే తప్పేది, కానీ అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టించాల్సిన, బయటికి రాకుండా బెయిల్ రాకుండా చూడాల్సిన నేరం అండి అది. అందరికీ అదే అప్లై అవుతుందా? ఒక్క కారణంతో ఇప్పుడు ప్రతీకారం అది కూడా చెప్తున్నా, అది కూడా నేను చెప్తున్నాను. నేనేమో ఆయన తరపు నుంచి మాట్లాడుతున్నాను. నేను ఖచ్చితంగా ఆ రోజున్న బాధ, నేను డెఫినెట్గా చెప్తున్నా, ఆ రోజున్న బాధ. ఆ తర్వాత ఆయన కుమార్తె వివాహానికి వచ్చినప్పుడు నేను కూడా ఉన్నానండి. ఆ కుమార్తె వివాహం కాదు, ఎంగేజ్మెంట్కి వచ్చినప్పుడు స్టేజ్ మీద ఎర్రబల్ దయాకర్ గారు ఇద్దరు మాట్లాడుకోండి, ఏంటి మాట్లాడుకోవట్లేదన్నా? లేదన్నా, నేను కోర్టు నిబంధన ప్రకారం ఏ రాజకీయ నాయకుడితో నోరెప్పకూడదని కండిషనల్ బెయిల్ మీద వచ్చాను, సాయంత్రం వెళ్ళిపోవాలి, నీతో మాట్లాడవచ్చు, నేను రాజకీయాలు లేను కదా అన్నారు ఆయన. తర్వాత కిందకి వెళ్ళి కూర్చుని కార్యక్రమాలు చేసి కూర్చున్న తర్వాత మరి ఎందుకన్నా కొంచెం కంటితాడు వచ్చినట్టుంది, ఎవరితో మాట్లాడి కూర్చుని సాయంత్రం 5 గంటలకు బయలుదేరి ముందే జైలుకి వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. అది ఇప్పుడు అలాగే రెండో విషయం, ఆయన ఊళ్ళో ఉండగా బెడ్రూమ్, భార్యాభర్త లోపల బెడ్రూమ్లో ఉండగా తలుపు బద్దలు కొట్టుకుని వెళ్ళారు. అరెస్ట్ చేసి అంతా ఆయన ఎక్కడికి పారిపోతాడా? ఆయన విదేశాలకు పారిపోతాడా? శాసనసభ్యుడిగా ఉన్నాడు, తర్వాత ఎంపీగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. తర్వాత ఆయన అరెస్ట్ ఎందుకు చేయాలండి? అది కక్షాదింపు కాదా? అంటే అది మీరు వచ్చారు, దాన్ని కక్షాదింపుగా తీసుకుంటున్నారు ఇది అని
అదే కక్షాదింపు చర్యలు తీసుకుంటే నేను మద్దతు ఇస్తాను అనుకుంది. నా మద్దతు ఇంపార్టెన్స్ ఉంది, పక్కన పెట్టింది. అంటే అది కేసీఆర్ కేటీఆర్ చేయించారని మీరు అంటున్నారా? ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ చేయించినా వాళ్ళ హస్తం లేకుండా జరిగిందని కింద వాళ్ళు చేసేసారంటే వాళ్ళు నమ్ముతారండి? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతం ఒక్కడే చేసేసారని నమ్మటానికి చెవిలో క్యాబేజీ పూలు ఎవరికి లేవండి. కేంద్రంలో ఉన్న దక్షిణాదిలో స్టాల్ వాట్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్యనాయుడు గారిని షెడ్యూకి పంపిస్తారు అదాని గారు బట్టి, దేవగౌడ గారు వయసు రీత్యా పక్కన వెళ్ళారు. అలాంటి ఆయన్ని అరెస్ట్ చేసి 53 రోజుల పాటు జైల్లో పెట్టడానికి కేంద్రంలో ఉన్న శివుని రాజ్యం లేదని చేమైనా కలపదనే కేంద్ర హోంశాఖ మాత్యులు పెద్దలు అదాని గారి పార్టీకి సంబంధించి మిగతా వాళ్ళకి అనుమతి లేకుండా జరిగింది అనుకుంటాం మనం. అలాగే ఇక్కడ కూడా డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, అనుచితంగా కూడా మాట్లాడారు. నేను దాంట్లో సమ్మతించట్లేదు. వీరు కూడా మాట్లాడారు అనుచితంగా, డిఫరెంట్ ఇష్యూ. కానీ దాని మీద కక్షాదికి సమ్మతించట్లేదు. కానీ వాళ్ళ ఒకళ్ళు కిటికీ తెరిస్తే రేపు పొద్దున్న డోర్ తెరుస్తారు ఒకళ్ళు, ఇంకొకటి రేపు వచ్చేవాళ్ళు ఎవరో పైగా తెరుస్తారు. వ్యవస్థను పని చేయించుకోవాలి సరిగ్గా అని చెప్తాను. ధర్మో ధర్మత రక్షత. వ్యవస్థను సరిగ్గా పనిచేస్తే వ్యవస్థలు పనిచేస్తే అద్భుతమైన అధికారులు ఉన్నారండి. పోలీసులు మీరు తెలంగాణ పోలీసులు కానీ ఏపీ పోలీసులు కానీ చూడండి, ఒక ఎస్ఐ రిక్రూట్మెంట్ స్థాయిలో 3 స్థాయిలో ఉంటుంది. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, ఎస్ఐ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 కమిషన్ అంటే డిఎస్పీ స్థాయి కన్ఫర్ట్ అవుతుంది, సెంట్రల్ స్థాయిలో. వీళ్ళ స్థాయిలో చూడండి అద్భుతమైన అధికారులు వస్తున్నారండి. నీతి నిజాయితీ కట్టుపడదాం, ఒక సమాజం పట్ల అంకిత భావం 90% మంది ఉన్నారు. వీళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళు పాటు చేస్తున్నారు. ఒక న్యాయ వ్యవస్థలో కూడా అద్భుతమైంది. సో ఇప్పుడు కేటీఆర్ గారు ఇరుక్కున పడడానికి అధికారులు కారణం అంటారా? అధికారం కాదు, రాజకీయ నాయకులు కూడా ఉంటారు. రేవంత్ రెడ్డి గారు నేనే సంప్రదించట్లేదు. కేటీఆర్ తప్పు చేశాడని భావించాలంటారా? సరే, కానీ న్యాయస్థానం మనం కాదు నిర్ణయించేది, న్యాయస్థానం నిర్ణయిస్తాయి విచారణ సంస్థలు. ఇప్పుడు ఆయన దుర్మార్గం చేసిన నేనాలు చెప్తానండి. అంటే మీ అభిప్రాయం? నా అభిప్రాయం ప్రకారం ఈ ట్రైడ్ ఈజ్ డెవలప్డ్ ఫర్ దట్. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక మొక్క పోసి దాన్ని నీళ్లు పోసారో, ఐటీ సెక్టర్ ఇంతకుముందు ఫార్మాస్యూటికల్ ఒకటే ఉండేది, దాన్ని రాజశేఖర రెడ్డి గారు కొంత స్టేజ్ ముందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత రోసే గారు కూడా ఈ ట్రైడ్ అండి. కేటీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని ఇంకో 50 కేటీఆర్ గారు వచ్చేటప్పటికి 2014 నాటికి 55,000 కోట్ల రూపాయలు మాత్రమే సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ తెలంగాణ స్టేట్ నుంచి ఉండేవి. ఆంధ్రప్రదేశ్ నుంచి 1,500 కోట్ల రూపాయలు ఉన్నాయి విడిపోయిన తర్వాత. ఆంధ్రప్రదేశ్లో 2019 చంద్రబాబు నాయుడు గారు దిగిపోయినాటికి కూడా 1,500 కోట్ల రూపాయలు రూపాయి. జగన్మోహన్ రెడ్డి గారిని దిగిపోయినాటికి బేస్ ఎక్స్పోర్ట్స్ అండి, మిగతా బీపీఓలు కాకుండా 2,500 కోట్ల రూపాయలు. కేఎస్టీ అక్కడ డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంది హైదరాబాద్కి, బేసిక్ కింద కాదని ఆయన మాట ఉండేది దట్. బట్ 54,000 55,000 కోట్ల నుంచి దాదాపు 3 లక్షల కోట్లకి 24 మార్చండి, అంతే డిసెంబర్ వరకు ఆయనే ఉన్నారు కదా, తీసుకెళ్లారంటే కృషి సామాన్యం అండి. లోపాలు జరిగి ఉంటాయి, మనం మంచి నీళ్ళని పాలుగా చూద్దాం. అందువల్ల డెఫినెట్గా ఆయన కృషి ఉంది, కేటీఆర్ గారి కృషి. దాన్ని ఎలా డినై చేస్తాం, మైనస్లు కూడా ఉంటాయి. దాంతోపాటు మైనస్ని ఈ ప్రస్తుత ప్రభుత్వం చూస్తాం. నేను ఒకటే కోరుకున్నాను, తెలంగాణ అభివృద్ధి కోసం ఇద్దరు చేతులు కలిపి పనిచేయాల్సిన పరిస్థితి ఇవాళ. రేవంత్ రెడ్డి గారు దయచేసి గుర్తుంచుకోండి, ఇంతకుముందు కేటీఆర్ గారు ప్రభుత్వం కేసీఆర్ గారు అహంకార వైఖరి చూసాం, జర్నలిస్టులు కూడా మాట్లాడిన వైఖరి చూసాం. కానీ ఇవాళ మీరు పినరాయి విజయన్ గారిని ఆదర్శంగా కొన్ని విషయాలు సేకరించండి, మిగతా విషయాలు అంటలేదు. ఆయన అక్కడ వరదలు విపత్తులు జరిగినప్పుడు రమేష్ చెంతల్ల గారిని మీరు 2 మంది కలిసి హెలికాప్టర్ వెళ్దామని తీసుకెళ్లారు ప్రతిపక్ష నాయకుల్ని. మీరు ఆయన చేసిన దాని మీద మీరు ఇది చేస్తే ఒక ఔదార్యం చూపించండి. మీరు డైనమిక్ ఎందుకన్నానంటే మీరు 2008లోనే ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచన మీ దగ్గర ఉంటే ఎన్ని ఆయన వచ్చిన తర్వాత నేను చెప్తున్నాను, మీరు ఒక ఉదాహరణ పత్రాలు ఎన్ని ఉన్నా సరే ఆయన వచ్చినప్పుడు ఏం జరిగింది, 3 ఎన్నికలు ఓడిపోయారు, డిపాజిట్లు కూడా కోల్పోయింది, మునుగోడులో కానీ మన దుబ్బాకలో కానీ చూశారు కదా. అట్లాంటిది అంతకుముందు హుజురాబాద్లో పరిస్థితి అది. అలాంటిది ఎలాగ డైనమిక్గా వచ్చాడు ఆయన. నేను అదే విషయంలో మీ ఇద్దరు కలిసి పని చేయాలి. ఇప్పుడు తెలుగు జాతికి ఒక్కటే హుందాగా తెలుగు పాలిటిక్స్ ని మనం చూడాలండి. ఎందుకంటే చెప్పేవాళ్ళు రోజులకు శుభాకాంక్షలు చెప్పుకోవడం ట్విట్టర్ కే పరిమితం అయిపోతారు. ఆ తర్వాత 10 నిమిషాల వ్యవధిలోనే కౌంటర్లు బుల్లెట్లు ఎలా విసురుతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ మీద బెటర్ అండి, నమ్మండి. బానిస రాజ్యం ఎన్సీ రంగారావు గారు బానిసలు అంటాడు, అలాగా ఆంధ్రప్రదేశ్ లో అదాని గారి పార్టీకి బానిస రాజ్యంగా చేస్తున్న ముఖ్యమైన పార్టీలను కొలుచుకుంటే దమ్ముండి తెలంగాణ సాయుధ పోరాటం, ఆ రోజు శ్రీకాకుళం సాయుధ పోరాటం ఉంది, మిగతా చోట్ల ఉంది. తెలంగాణలో సాయుధ పోరాటం, ఆంధ్ర మహాసభ మొదలుపెట్టిన సాయుధ పోరాటం కానీ మిగతా కానీ చూసుకుంటే ఇవాళ భట్టి గారు, రేవంత్ గారు, కేటీఆర్ గారు, ప్రవీణ్ గారు, వీరభద్రం గారు, చాడ వెంకటరెడ్డి గారు దమ్ముండి నిలబడుతున్నారు తెలంగాణ హక్కుల కోసం.
ఆ ఆదాని గారి పార్టీ రేవంత్ రెడ్డి గారు 2 నిమిషాలు 100 కోట్లు తిరగొట్టారు. వాళ్ళు 5,000 మెగావాట్లు ఏదైతే ఉందో దాన్ని కూడా కేటీఆర్ గారు దాన్ని కూడా ఆదాని గారు రద్దు చేసే పరిస్థితులు ఉన్నారు, చేయాలని కోరుకున్నాం. అలాగే కానీ ఆంధ్రప్రదేశ్ లో జీహోం హుజూర్ అని చెప్పి పొర్లు దండాలు పెట్టుకున్న పరిస్థితి తెలంగాణలో లేదండి. వాళ్ళ హూమరెట్ మేబీ నాకు అందరూ కావాలని చెప్పాను మీకు. నాకు కానివ్వండి కళ్యాణ్ బాబు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, రామకృష్ణ గారు కానీ, శ్రీనివాసరావు గారు కానీ, వీరభద్రం గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, కేటీఆర్ గారు కానీ, లేకపోతే అందరూ నాకు కావాలండి. బట్టి విక్రమార్క గారు కానీ, అందరూ తెలుగు బిడ్డలుగా కావాలి. నేను అడుగుతున్నాను, తెలంగాణలో అందరూ గట్టిగా ఉన్నారు కదా, కలిసి పోరాడండి. మీరు ఇవాళ తెలంగాణకి దారుణంగా న్యాయం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి. ఇవాళ దాని మీద నిలబడమంటున్నాను. నా తెలుగు జాతి తర్వాత ఆంధ్రప్రదేశ్ కలిసి పనిచేయండి. 13 కోట్ల తెలుగు జాతి ఒక ఔన్నత్యాన్ని గుర్తుంచుకో. ఒకరినొకరు తిట్టుకుంటే ఏంటండి నాకు అర్థంగా రాజకీయ విమర్శలు చేసుకోండి. కక్ష మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు రేవంత్ రెడ్డి గారు. ఎస్, నేను చూశాను, ఇబ్బంది పెట్టారు, ఖచ్చితంగా నిజమండి. అలాగే నేను అదే మాట, మీరు అదే బాధ ఉంటుంది మీకు. కేటీఆర్ గారి విషయంలో బాధ ఉంటుంది. మీరు దృష్టి ఇవాళ తెలంగాణ యొక్క అభివృద్ధి మీద మేజర్ ఇది కానూన్ హక్ లంబా హై. సార్ మీరు అంటే రేవంత్ రెడ్డి గారు బాధపడ్డారు కాబట్టి కేటీఆర్ గారు బాధపడతారు, తప్పులేదంటారా? బాధపడుతుంది అది అంటే చర్యలు కాకుండా చట్టాన్ని దాని పని చేయించుకుని నేను చెప్తున్నాను. మీరు నేను ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు అప్పుడు బాధపడ్డారు, ప్రభుత్వ పెద్దల అండలేంది అలాంటి స్టెప్ జరగదు అన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వ పెద్దల సహకారం లేనిది అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి ఉంటారా? అంటే రేవంత్ రెడ్డి గారి మద్దతు సమ్మతితోనే ఆయన ఇండికేషన్స్ తోనే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారా జైలుకి? అల్లు అర్జున్ గారి విషయం మీరు ఇప్పుడు స్ట్రైట్ గా చెప్పాలి. అల్లు అర్జున్ గారి విషయంలో మాత్రం అల్లు అర్జున్ గారు ఆ రోజు లోపం ఉందనే మాట వాస్తవం. ఆ రోజు కనీసం 2వ రోజు ఉదయం వెళ్లి శ్రద్ధాంజలి ఘటించి ఆల్రెడీ కేసు పెట్టి లీగల్ డెవలప్మెంట్ కలిసాడు. 2వ రోజు ఉదయం వెళ్లి కలవటానికి ఎలాంటి లీగల్ అబ్జెక్షన్స్ లేవు. కేసు తర్వాత పెట్టి ముందర ఇంటికి వెళ్తానంటే ముందర వెళ్ళి నమస్కారం పెట్టి పార్థివ దేహానికి వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించి ఆ అబ్బాయి కోసం నేను నిలబడతానని చెప్పి ఆ పరామర్శించి కొన్ని అండగా ఉంటాను, డబ్బులు అనేది తర్వాత సంగతి ఇస్తారు, లక్ష తర్వాత ఇవ్వటం, అబ్బాయికి మీద ఇవ్వటం అన్ని తర్వాత సంగతి. అది లోపించింది తప్ప నిజంగా కనుక ఆయన మీద జరిగిన ట్రోలింగ్ మాత్రం నేను ఒప్పుకోవట్లేదండి. ఒక పార్టీలుగా గత 5 నెలల నుంచి ఆయన సినిమా రాకుండా ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయన ఈ విషయంలో ఆయన లోపం ఉంది, మిగతా విషయంలో ఆయన సఫరర్ అండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్నాను, డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు అనుమతి చేస్తుంది జరుగుతుందా? కానీ సినిమా వాళ్ళని గొప్పవాడు నేను ఒకటి చెప్తానండి, రేవంత్ రెడ్డి గారిని ఈ విషయంలో కాదు, బెనిఫిషియల్ విషయంలో కానీ విషయంలో మెచ్చుకున్నాను. సినిమా వాళ్ళు అంటే జీ హుజూర్ అని చెప్పి వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసేయడానికి వీళ్ళు ఏమన్నా దేవదూతలా అండి? సమాజం పట్ల చనిపోతుంటే కన్నీటి పట్టుకుంటే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ సార్, ఎంతో వినోదాన్ని వంచుతున్నారు, మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ తీస్తున్నారు. కళామ తల్లి ముద్దు బిడ్డలు సార్, మీకు అవేం కనిపించట్లేదా? మార్పు తీర్పు అనే సినిమాలు మాకు విశ్వశాంతి విశ్వేశ్వరరావు గారు తీసేవారు. అలాగే బలగం సినిమా, కుటుంబ నేపథ్యం అన్నీ చెప్తున్నాను. చిన్న విషయంలో గొడవ పడద్దు అనే విషయంలో ఈ అద్భుతమైన సినిమాలు ఇంకా చాలా వచ్చినాయి. నేను శంకరాభరణ సినిమాను కూడా లైక్ చేస్తాను. స్వర్గం నరకం సినిమా వచ్చింది, తాతామాల సినిమాలు వచ్చినాయి, చూడండి మంచి సినిమాలు. వీళ్ళు ఇప్పుడు మనం సందేశాత్మక చిత్రాలు ఇచ్చేసి వీళ్ళు ఎత్తిపోతే మనం వెళ్ళి సాయం చేస్తామా? కమర్షియల్ సినిమా తీయమనండి. మానవత్వం టచ్ కోల్పోతా అంటున్నాను నేను, మానవీయ కోణాలు కోల్పోతా అంటున్నాను. కానీ రేవంత్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఏమండి వాళ్ళ అమ్మ మిగతా సినిమా అభిమానులకు బాధ కలగొచ్చు, కానీ సినిమా వాళ్ళని ఎత్తి మీద పెట్టుకుని ఊరేగాలనే దానికి వాళ్ళు వెళ్ళలేదు. అంతవరకు నేను నిజంగా ఆనందిస్తున్నాను. ఎందుకంటే మా ఉద్యమం జరుగుతున్నప్పుడు కొద్ది మంది మినహా వాళ్ళకి నమస్కారం పెట్టుకున్నా. ఇంత నిర్లిప్త ధోరణి ప్రదర్శిస్తే చనిపోతే కూడా కన్నీటి బొట్టు రాల్చుకున్న వాళ్ళ గురించి నేనేం మాట్లాడతాను వీళ్ళ గురించి. అల్లు అర్జున్ గారు బ్యాట్ కానీ కాదండి, అల్లు అర్జున్ గారు కూడా చెప్తున్నాను. అల్లు అర్జున్ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, ప్రభాస్ గారు కానీ లాంటి వాళ్ళు నిజంగా ఇవాళ ఆయన యాటిట్యూడ్ కొంత లోపం ఉంది కాదట్లేదు, కానీ వీళ్ళు తమ దగ్గర పనిచేసి మిగతా వాళ్ళ దగ్గర కొంచెం మానవ దృక్పథం ఉండే మనుషులు కానీ అభిప్రాయం ఉందండి నాకు తెలిసిన మేరకు. డెఫినెట్గా జూనియర్ ఎన్టీఆర్ మీద కూడా ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. తర్వాత చూశారు వాళ్ళు ఫ్యాన్స్ చేసుకుందని చెప్తున్నాను ఏదైనా కానీ. బట్ వీళ్ళు ట్యాక్స్ కడుతున్నారు, కానీ సమాజం పట్ల కూడా బాధ్యత ఉంది. మిగతా వాళ్ళలాగా ఎక్కువ మంది ఆ బాధ్యత వహించలేదు, ఏదో దైవాంశ సంబూతులు కింద దిగి వస్తున్నారు. సార్ మరి అల్లు అర్జున్ గారు వెళ్ళి కలవలేదు తప్పంటున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరో ఒకరు తప్పే, అది వాళ్ళు చేసిన తప్పే. వాళ్ళు సినిమాలు బైక్ రేస్ మళ్ళీ మెన్సార్లు చెప్పిస్తారు నాతో, బైక్ రేస్ చేసుకోండి చేయండి అని చెప్పిన తర్వాత చనిపోతే ఇద్దరు కనీసం 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితిలో ఉంటాం మాత్రం తప్పే, అది కూడా తప్పే.
రోజా గారు ఒక ప్రశ్న ఇస్తున్నారు సార్. ఎవరండి? తెలంగాణలో ఒక సినిమా ఫ్యాన్ షోకి అల్లు అర్జున్ గారు వస్తే ఆయనకి సంబంధం లేకుండా తోపులాట జరిగినప్పుడు అక్కడ ఒక మహిళ చనిపోతే అల్లు అర్జున్ గారి మీద 105 BNS పెట్టడం జరిగింది. మరి అలాంటప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారని తెలిసి వాళ్ళకి సేఫ్టీ కల్పించి సౌకర్యాలు అందించి వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి క్యూలో ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు గారి నుంచి టీటీడీ చైర్మన్ పాలక మండలి నుంచి కింద స్థాయి ఎస్పీ వరకు మరి అందరూ బాధ్యత వహించాలి కదా. కానీ ఈ రోజు ఎంత దురదృష్టం అంటే ఇది పద్మావతి పార్క్ లో 5 మంది చనిపోయిన ఆ ప్లేస్ లో జరిగిన FIR. దీంట్లో 105 పెట్టాల్సింది వీళ్ళు 194 BNSS పెట్టారు. అలాగే విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయారు, దానికి కూడా 105 పెట్టాల్సింది 194 BNSS పెట్టారు. అంటే ఇది ప్రమాదవశాత్తు జరిగింది, ఏదో జారి పడిపోయి తొక్కిసలాట జరిగింది, దీంట్లో ఎవరు కూడా కావాలని చేయలేదు, మాకెవరికి దీంట్లో సంబంధం లేదు అని చేతులు కడిగేసే కార్యక్రమం చేస్తుంది. ఎలా చూడాలి సార్? ఆవిడ అంటే దీంతో కంపేర్ ఈక్వేట్ చేయండి. అల్లు అర్జున్ గారి విషయంలో అది ఒక ప్రైవేట్ ఫంక్షన్ కింద భావించాలి. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక ప్రైవేట్ సంఘటన, ప్రైవేట్ది కాదండి, అది ప్రభుత్వం. ఏదైనా సరే ప్రభుత్వం యొక్క తిరుపతి దేవస్థానం ప్రభుత్వ అజమాయిషి. అది తోపులాటే తొక్కిసలాటే, ఇది అనుమతి లేకుండా మీరు అక్కడ అవ్వద్దని పోలీసు శాఖ అధికారులు స్పష్టంగా ఇక్కడ మేము అనుమతి లేదు అని చెప్పి రావద్దని చెప్పిన తర్వాత కూడా అది అల్లు అర్జున్ గారు ఆయనకి సందేశం ఉండదనే చెప్తున్నారు. మరి ఆ తర్వాత థియేటర్ యజమాన్యం వద్దని చెప్పి పోలీసులు వచ్చిన తర్వాత అనుమతి నిరాకరించిన తర్వాత కూడా వస్తే ఏం చేయాలండి? కాదండి, ఆయన రాలేదు, వాళ్ళు కార్యక్రమం నిర్వహించకూడదు కదా, ఆపేసుకోవాలి కదా థియేటర్ వాళ్ళు. ఇక్కడ మాత్రం చెప్తున్నాను, వారు చెప్పిన 2వ పాయింట్తో మాత్రం ఏకీపిస్తున్నాను. ఏంటంటే ప్రమాదవశాత్తు జరిగినా సరే ఖచ్చితంగా వాళ్ళ మీద ఏదైతే బాధ్యులు ఉన్నారో కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంకోసారి ఇలా పనులు చేయరండి వాళ్ళు. నేను దాంట్లో 2 దాంట్లో ఏకీపిస్తున్నాను. 105 పెట్టాలండి కొంతమంది మీద. ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఎవరైతే నిష్క్రియ పర్వతం ప్రదర్శించారో డెఫినెట్గా వాళ్ళకి పెట్టాలి, తప్పేం లేదు. సార్ సెక్షన్స్ అనేవి 2 తెలుగు రాష్ట్రాల్లో సందర్భాన్ని బట్టి, మనుషులను బట్టి, వ్యవస్థలను బట్టి మారుతున్నాయి అనటానికి ఇది ఒక ఉదాహరణగా చూడాలి. సినిమా ఫంక్షన్ సినిమా హాల్లో థియేటర్లో పెట్టి దాని బెనిఫిట్ షో చేసి దానికి శ్రీవారి సేవకి ఫస్ట్ టైం బెనిఫిట్ షో జరిగిందా సార్? గత కొన్నేళ్లుగా ఎన్నో సినిమాలకి జరుగుతుంది. తొక్కిసలాట జరగలేదా? మళ్ళీ చెప్తాను, దానికి కూడా వెళ్దాం. ఇంతకుముందు కూడా తొక్కిసలాట చాలా సందర్భాలు చనిపోయారు, ఫ్యాన్స్ పొడుచుకుని చనిపోయారు. అందుకని సైకో ఫ్యాన్స్ మనకు సందేశం ఇద్దామండి. మీరు ఏ సందేశమైనా ఇవ్వండి సార్, కానీ అల్లు అర్జున్ గారి మీద వ్యక్తిగతంగా ఏదో కక్షపూరితంగా వ్యవహరించారు నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అల్లు అర్జున్ గారి డెఫినెట్ గా చెప్తున్నానండి. ఆ రోజు ఆయన నంద్యాల వెళ్ళటం అనేది ఆయన ప్రచారం దాని మీద పెట్టుకుని ఆయన వెంటాడి ఈ ట్రోలింగ్ చేసుకుంటా ఉన్నారు. సినిమా ఫెయిల్ అవ్వాలి, వచ్చి మా నాయకుడు కాళ్ళు పట్టుకుని తప్ప సినిమా ఆడమని కూడా ఒక పార్టీ, ఒక చిన్న స్థాయి కూడా మిడిల్ స్థాయి నాయకుడు ప్రకటించారు. ఆయన అనేక బాధలు అందించాడు. ఆ యాటిట్యూడ్ ప్రాబ్లం కూడా చేంజ్ వచ్చింది. నేను అల్లు అర్జున్ గారితో ప్రాబ్లం చెప్తున్నా కదా, మాట్లాడేటప్పుడు విధానంలో కానీ కొంత రహస్యాలు మార్పు రావాలి నేను దాంట్లో, కానీ ఆయన మాత్రం వేదనకు గురయ్యాడు. ఈ పోరులో ఎవరు గెలిచారంటారు సార్? అల్లు అర్జున్ గెలిచా, ఆ పదాల హీరో గెలిచారా, ఆయన ఫ్యాన్స్? లేదండి, ప్రజలు ఓడిపోతున్నారు అంతే. సినిమా హీరోలు ఎప్పుడు ఇలా విజయం చూపిస్తూ ఉంటారు. ఆ హీరోను ప్రజలు ఈ మాయలో పడిపోయి భావోద్వేగాల మాయలో పడిపోతున్నారు. వాళ్ళ కుటుంబాలను వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం. సినిమాగానే చూడాలి. వీళ్ళు దేవుళ్ళు కాదు, వీళ్ళు వీళ్ళు వచ్చిన డబ్బులతోనే వాళ్ళు ఎదుగుతున్నారు. నేను చెప్తున్నానండి. ఇవాళ అన్ఫార్చునేట్ వర్షిపింగ్ ఫాల్స్గా ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవాలని చెప్పి నా విన్నపం వీళ్ళందరికీ. ఎవరు కానీ, అర్జున్ గారు కానివ్వండి, మహేష్ గారు కానివ్వండి, ఎవరినా కానివ్వండి, మై హంబుల్ చెప్పి. సార్ ఫార్ములా ఈ రేస్కి సంబంధించి కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు అని చెప్పి వార్తలు ఊపందుకున్నాయి. కేసీఆర్ గారు ఎందుకు ఇంత సైలెంట్ అయ్యారు? ఆయన ఎప్పుడు బయటకు వస్తారు అంటున్నారు. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే ఆయన బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుందా? మీ రియాక్షన్ ఏంటి దానిపై? కేటీఆర్ గారు వేరండి, కేసీఆర్ గారు వేరు. కవిత గారిని అరెస్ట్ చేసిన, కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే కొంత కార్యకర్తలు రావచ్చు, కానీ ప్రజాభవన్లో అంత వచ్చే అవకాశం లేదని అనిపిస్తుంది నాకు, బికాస్ ఆఫ్ హిస్ యాటిట్యూడ్. నేను చెప్పాను ఇంతకుముందే మీకు, ఆయన అద్భుతం. ఆయన సాఫ్ట్వేర్ గారి మిగతా గణనీయమైన పనితీరుని కనబరిచారండి. 55,000 కోట్ల నుంచి 3 లక్షల కోట్లు తీసుకెళ్ళటం ఆయన పాత్ర
చాలా గట్టిగా ఉంది. సరే మైనస్ పాయింట్లు మిగతా ఉండొచ్చు, కానీ ప్రజల నుంచి కొంచెం దూరం అయిపోయారు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ కేసీఆర్ గారు నేను చూసుకొని మొదలుపెట్టారు. అదే హరీష్ రావు గారు ప్రజలతో ఉన్నాడు మనిషి. చూడండి ఇద్దరి మధ్యన. కేసీఆర్ గారు ఒక ఐకానిక్ ఫిగర్ అండి. జస్ట్ ప్లీజ్ డోంట్ కంపేర్ విత్ కేటీఆర్ గారు. కేసీఆర్ గారి మీద ఇదే కనుక కేంద్ర ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చర్య తీసుకుంటే మాత్రం ప్రజల్లో స్పందన ఉంటుంది. నా అసెస్మెంట్ అది. తెలుగు జాతి మొత్తం కావాలనుకుంటే ఖచ్చితంగా నాకు అందరూ, కానీ నాకున్న అసెస్మెంట్ ప్రకారం అది. అందువల్ల కేటీఆర్ గారు ఏదైతే ఉన్నారో ఆయన మీద చర్యలు తీసుకున్నా ప్రజాబాహుళ్యంలో పార్టీ మోటివేషన్గా ఉంటుంది, కానీ ప్రజాబాహుళ్యం ఎక్కువ రాకపోవచ్చు. రాకూడదని నేను అంటలేదండి, రాకో జనం అది నా ఓన్లీ మీరు అభిప్రాయం అడిగారు కాబట్టి చెప్తున్నాను. బట్ లెట్ us వెయిట్ అండ్ సీ. కేసీఆర్ గారు బహుశా బయటకు వచ్చినా సరే కొంచెం ఇంపాక్ట్ వస్తుంది కదండి. ఓ పక్కనేమో కవిత గారినేమో ఆ బీజేపీ వాళ్ళు, ఇటేమో కేటీఆర్ గారినేమో కాంగ్రెస్ వాళ్ళు, ఈ రెండు పార్టీలు అని చెప్పి. బట్ మళ్ళా చెప్తున్నాను నేను, ఇవాళ భారత రాష్ట్ర సమితి 0 స్థాయికి వెళ్ళిన భారత రాష్ట్ర సమితి, ఆదాని గారి పార్టీ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ బిరడా అనేది 6 పార్టీలను భూస్థాపితం చేయడానికి ఆపరేషన్ బిరడా. ఆ బిరడాలో మొట్టమొదటి తెలుగుదేశం 2018 మొదలైంది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ, 3వది ఏఐడిఎంకే, 4 డిఎంకే, 5 జేడీఎస్, 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సౌత్ ఇండియాలో ఈ పార్టీలని అంతర్ధానం చేస్తేనే బయటకు వస్తుంది. అలాంటిది మొన్న ఎన్నికల్లో 0 స్థానాలు వచ్చినాయండి బీఆర్ఎస్కి పార్లమెంట్ ఎన్నికల్లో. మళ్ళీ తిరిగి వాళ్ళు చెప్తాను ఎన్నికలు పెడితే ఇవాళ పార్లమెంట్ స్థానాలు పెడితే బీఆర్ఎస్ ఖచ్చితంగా 2-3 స్థానాలు వితిన్ గ్యాప్లోనే గెలుచుకునే అవకాశం వెళ్తుంది. ఇట్స్ మళ్ళీ తిరిగి రీకుప్ అయ్యే స్థితిలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉందన్న అభిప్రాయం. ఇది కొంత అడ్వాంటేజ్ గా మారొచ్చండి. సరే, ఏదో ఒక కుట్ర కోణం కనిపిస్తుందా? 2 కేంద్ర పార్టీలకి సంబంధించిన జాతీయ పార్టీల మధ్య ప్రాంతీయ పార్టీలను చంపేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందంటారు? ఒకవైపు కవిత గారిని అరెస్ట్ చేశారు, 6 నెలలు జైల్లో పెట్టారు, కోర్టులు కేసులు ఈ చుట్టూ. మరోవైపు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి సంబంధించి కేటీఆర్ పైన ఈ కేసులు పెట్టడం, ఇవన్నీ ఇష్యూస్ ని చూస్తూ ఉంటే బీఆర్ఎస్ అనే ఒక ప్రాంతీయ పార్టీని లేకుండా చేయటమే కాంగ్రెస్ కాదు. బీఆర్ఎస్, వైకాపా, తెలుగుదేశం, ఏఐడిఎంకి అన్ని ఇప్పటి నుంచి ఉన్నారు. అది ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని, దట్స్ ఆపరేషన్ బిర్డా. ఆపరేషన్ బిర్డా సౌత్ 2018 to 2030. పూర్వం గరుడ వచ్చింది, శివాజీ గారు చెప్పారు. ఇది ఆపరేషన్ బిర్డాలో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, 2030 నాటికి ఆ ప్లాన్ అమలు అయ్యేటట్టు ఉంది. దాంట్లో బీఆర్ఎస్ కూడా ఉంది. బీఆర్ఎస్ మొన్న సక్సెస్ఫుల్ గా ఇరుగు పెట్టారు. ఒకవైపు ఒక మతం అని చెప్పి ఒకళ్ళు తీసుకెళ్లారు, ఇంకొక మిగతా మైనార్టీలను ఒకరు తీసుకెళ్లారు. కాంగ్రెస్ ఎటు కాకుండా నిలబడి ఉన్నారు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం తన చారిత్రాత్మక తప్పుదం చేశారు, పేరు మార్చారో, బేస్ కోర్ వాటర్స్ కూడా దూరం అయ్యారు. చెప్తున్నా అండి, ఆయన పదే బ్లేమ్ చేసుకోవడం కేసీఆర్ గారు లోపం నాకు అర్థం కాదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఆంధ్ర విషయంలో డెఫినెట్ గా లోపం ఉంది, మా మనసులో బాగుంది, అది వేరే సంగతి. కానీ కోదండరామ్ గారు లాంటి కాంగ్రెస్ లాంటికి వెళ్ళే వాళ్ళని మినహాయించి మిగతా వాళ్ళని 550 మంది కానీ డెఫినెట్ గా గుర్తింపు దక్కిందండి. కొంతమంది మినహాయించిన ఆంధ్రప్రదేశ్లో దీంట్లో 100 వంతు కూడా 1000 వంతు కూడా చేయని పాల్గొన్నారండి. అక్కడ ప్రాణాలు అర్పించిన వారు కనీస గౌరవం ఇవ్వకుండా అమరవీరులకు పక్కన పెట్టి దుర్మార్గంగా హేయంగా ప్రవర్తించిన ప్రభుత్వాలు అక్కడ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చారిత్రక ఉద్యమాలకు గౌరవం అనే రాజకీయ నాయకులు, పొలిటీషియన్తో దిక్కుమాలిన రాజకీయ నాయకులు అక్కడ ఉన్నారు. కానీ కంపేర్ టు దట్ డెఫినెట్లీ రేవంత్ రెడ్డి గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఫార్ బెటర్. అందువల్ల నేను కేసీఆర్ గారి విషయంలో మాత్రం డెఫినెట్ గా ఇంపాక్ట్ ఉంటుంది. వచ్చిన కొత్తలో తీసుకున్నాను, లాస్ట్లో ఇది ఇంకా ఇంపాక్ట్ ఉంటుంది. ప్రభుత్వం వారిని కొత్తలో తీసుకుంటే ఇవాళ అంత చెప్పలేం. బట్ కక్షాదింపు చర్యలుగా వెళ్ళకూడదని నా అభిప్రాయం. కానూన్ హాత్రమ్మాయి దాని ప్రకారం వాళ్ళు చర్యలు తీసుకోవచ్చు. అది ఇద్దరు కలిసి వాళ్ళ తెలంగాణ జరుగుతున్న అన్యాయం మీద ఢిల్లీలో పోరాడాల్సిన సమయం ఇది. కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ, ఆదాని గారి పార్టీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలపై పోరాడాలి. ఇవాళ దాని మీద దృష్టి పెట్టాలి. ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, తెలంగాణకు అన్ని అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పి ఒక నేషనల్ ప్రాజెక్ట్ లేదండి. ఒక తర్వాత కృష్ణా జలాలు మిగులు జలాల విషయం కేటాయించుకుని 2 రాష్ట్రాలను తప్పులు పెట్టి కూర్చున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ అని 2012-13 కన్సీవ్ అయింది. అద్భుతమైన అవకాశాలు రావాలి. ₹1 పెట్టలేదు కేంద్రం. దీన్ని మొత్తం అంతా గుజరాత్కి రాయితీని 100% ఎగ్జామ్షన్ తీసుకెళ్లారు. ఆర్బిట్రేషన్ సెంటర్ తిప్పలపట్టి కేసీఆర్ గారు తీసుకొస్తుండే దాన్ని కూడా తల్లి దీని ప్రాధాన్యత లేకుండా 1-2 అని నేను చెప్తున్నాను. ఈవెన్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ రావాల్సిన 1,50,000 కోట్లు రావాల్సిన ఇండస్ట్రీని వస్తుందని ఆశలో ఉంటుంది. దాన్ని కూడా వేరే చోట్ల తరలించుకెళ్ళిపోవటం. ఆఖరికి బయ్యారు ఉక్కు ఫ్యాక్టరీ లేదు, కాచిపేట కోచ్ ఫ్యాక్టరీని స్కేల్ డౌన్ చేసేసి చిన్నది చేశారు. 1-2 ఎన్ని అన్యాయాలని, బుల్లెట్ రైలు అని చెప్పి 1,50,000 కోట్లు అక్కడ పెట్టుకుంటున్నారు. ఆయన బొమ్మ నుంచి ఆయన రాష్ట్రానికి వేసుకుంటున్నారు. తెలంగాణకి 4,000 కోట్లు ఇచ్చాం కదా, పాత దాని మీద ఇంగిలి మెతుకులు ఇచ్చినట్టు అనుకుంటా పండుగ చేసుకుని వందే భారత్ వేస్తే చిడతలు తెప్పట్లు పెట్టుకుని చప్పట్లు చేసుకుంటున్నారు. ఇది అన్యాయం అండి.
రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే కక్షాపూరిత రాజకీయాలు ఉండకపోవడం చాలా మంచిది అని చెప్పి ఆయన అభిప్రాయపడుతూ ఉన్నారు. చాలా విషయాలపైన ఇది సుదీర్ఘమైన అనాలిసిస్, వారి అభిప్రాయం. చలసాని గారి మాటలు ఇప్పటి వరకు విన్నాం. దట్స్ ఆల్ ఫర్ నౌ.